ఆడవాళ్ళకి ప్యూబర్టీ తొందరగా హిట్ అవ్వడానికి పాలు కూడా రీజన్ అని చెప్పి అంటున్నప్పుడు ఇట్ వాస్ వెరీ షాకింగ్ సార్. 7-6 ఉన్న మా క్లినిక్లో 4 సంవత్సరాల అమ్మాయి ముట్టాయి. 4 years కా? రేపటి నుంచి జంతువుల పాలని తాగటం ఆపివేస్తే సంవత్సరంలోపు సగానికి సగం హాస్పిటల్ మూసుకుపోతాయి. తెల్లాను దాన్ని తింటే రక్తంలోకి గ్లూకోజ్ వరదలాగా వచ్చేసి మీ రక్తం గాఢమవుతుంది. అదే మీరు మిల్లెట్ తిన్నారనుకోండి, గ్లూకోజ్ 5 గ్రాముల కంటే ఎక్కువ రానివ్వదు. సో ఇది కావాలా, ఇది కావాలి, ఇది తింటే ఆరోగ్యం అని మేము ప్రూవ్ చేసాం. ఇది తింటే రోగం అని మీ అందరికీ తెలుసు, అయినా మీరు ఒప్పుకోవట్లేదు. ఇది వరకు 104 మగవాళ్ళకి బాల్డెడ్ ఉంటే 10 లక్షల మందిలో ఒక్క ఆడామకి ఉండేది. హార్మోన్ బ్యాలెన్స్ గా ఉంటే ఆడవాళ్ళకి వెంట్రుకలు మూతి మీద రాకుండా తల మీద వస్తాయి. అమెరికా, యూరోప్ లో విమెన్ షేవ్ మోర్ దెన్ మెన్. పంజాబ్లో చేయి పెడితే నీళ్లు దొరికేవి, ఇప్పుడు 1000 అడుగులు బోర్ వేస్తే నీళ్లు రావట్లేదు. పర్యావరణ అంశానికి కారణం మీరు తింటున్న ప్రతి ముద్ద, ప్రతి చుక్క అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు. అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇది ఇలాగే కంటిన్యూ అవుతాయి. మనిషి వీర్యకణాలు మాయమైపోతాయి. స్పెర్మ్ సెల్స్ 120 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉండాల్సింది ఇప్పుడు 25 మిలియన్స్ దిగిపోయింది. ఆ ఉన్న వీర్యకణాలు ఆరోగ్యకరంగా లేవు. దానికి సాక్ష్యం 8% మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్ పుడుతున్నారు, 8% ADHD అంటున్నారు, ఇంకా 8 మందికి హృదయంలో రంధ్రం పెట్టుకుని పుడుతున్నారు. పిల్లల్ని పుట్టకముందే రోగాలు తయారు చేస్తున్నామంటే సంథింగ్ ఈజ్ రాంగ్. సార్ ఇప్పుడు కొన్ని రెగ్యులర్గా హెల్దీ హ్యాబిట్స్ అనుకుని లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుని కొన్ని ఉంటాయి కదా సార్, చెప్పండి. నాన్ సెన్స్, అద్భుతం, డెడ్లీ కెమికల్, దాన్ని కూడా మిల్లెట్ అంటున్నారు. ఇన్ని క్లెయిమ్స్ చేస్తున్నప్పుడు దీనికి ప్రూఫ్ ఏంటి? మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను. 1925లో అంటే కొంచెం షాకింగ్ ఉండింది సార్. అందుకే ఎందుకు షాకింగ్ అంటే మీరు అందరినీ బ్రెయిన్ వాష్ చేశారు. గడిచిన 30 సంవత్సరాలుగా మానవ జాతి తన ఆహారాన్ని తప్పుదారిలో తీసుకెళ్తుందని గట్టిగా వేలు చూపించి మాట్లాడుతున్న ఒకే ఒక్క మనిషి ఎవడయ్యా అంటే వాడే మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ డాక్టర్ కాదర్వల్లి గారు. ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం. డాక్టర్ కాదర్వల్లి గారు US నుండి ఇండియాకి వచ్చి ఆల్మోస్ట్ 25 years నుంచి హీస్ ఫైటింగ్ టు మేక్ అస్ అవేర్ అబౌట్ మిల్లెట్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఆల్మోస్ట్ 9,000+ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేశారంటే మాటల. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో హీ టీచర్స్ us హౌ టు కల్టివేట్ మిల్లెట్స్. ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్స్కి మిల్లెట్స్ వల్ల అయ్యే బెనిఫిట్స్ ఏంటి, అండ్ దట్ ఈస్ ద రీజన్ హీస్ కాల్డ్ మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దీనిలో చాలా మంది అంటారు కదా రైస్ వల్ల హెల్త్కి చాలా ఇష్యూస్ అవుతాయి అని. అసలు ఈ పాడ్కాస్ట్లో రైస్ వల్ల ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఇష్యూస్ అవుతున్నాయి, ఎన్వైరన్మెంట్ ఎలా పాడవుతుంది అనే విషయాలు తెలుసుకున్న తర్వాత వీ వర్ షాక్డ్. అండ్ మిల్క్ వల్ల మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతున్నాయి, ఇన్ఫాక్ట్ ఆడవాళ్ళకి ఎర్లీగా ప్యూబర్టీ హిట్ ఎందుకు అవుతుంది, దానికి మిల్క్కి సంబంధం ఏంటి, ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడడం. అండ్ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ వల్ల మెన్ స్పర్మ్ కౌంట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే విషయాలు కూడా వీ హావ్ టచ్డ్ in this podcast. Who else will be the best guest to discuss about millets? Guys, this is very important podcast. Please watch it and share it with your dear ones. Krishi Ratna, PhD in steroids, agricultural scientist, అన్నిటికంటే మించి పద్మశ్రీ డాక్టర్ కాదర్వల్లి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ సార్. ఫైనలీ ఈ టైంలో అట్లీస్ట్ ఈవినింగ్ టైమ్స్లో ఇంత లేట్ ఈవినింగ్స్ అనే టైం దొరికింది మాకు. వీ హవ్ సీన్ అంటే మీ స్కెడ్యూల్ కానీ, మీ రెగ్యులర్గా మీరు ఇన్వాల్వ్ అవుతున్న ఈవెంట్స్ కానివ్వండి, మీ స్టేజ్ షోస్ కానివ్వండి, అసలు అమేజింగ్ వర్క్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సార్. మీ స్పీచెస్ అన్ని ఆల్మోస్ట్ నేను నాకు తెలిసి ఒక 30-40 hours ఆఫ్ కాంటెంట్ కన్జ్యూమ్ చేసాను సార్. మీరు మాట్లాడిన విషయాలు కానీ, ఇంటర్వ్యూస్ కానివ్వండి, తెలుగు, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్, అందులో కొన్ని స్టేట్మెంట్స్ రాసుకొని వచ్చా. వీటి గురించి ఖచ్చితంగా సార్ని అడగాల్సిందే. సో లిటర్లీ కొన్ని స్టేట్మెంట్స్ వదిలేసి మీకు టాపిక్ వదిలేస్తాను. మీరే కొంచెం లేమన్ టర్మ్స్లో మాకేం తెలియదు అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నేను యాక్చువల్గా జనరల్గా ఒక నేరేటివ్ వింటాం కదా ఇంట్లో చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు. ఇప్పుడు పాల గురించి, డైరీ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడితే కాల్షియం గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది, లేకపోతే ఒంటికి మంచిది, చిన్నప్పటి నుంచి తాగుతూనే ఉంటాం. ఇప్పటికీ 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా కూడా రెగ్యులర్గా రోజు పాలు, టీ ఏదో కన్జ్యూమ్ చేస్తూనే ఉంటాం. కానీ మీ వర్జన్ వచ్చేసరికి యూఆర్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఆఫ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఒక 2 ఇంటర్వ్యూస్లో అనుకుంటే యూ మెన్షన్ దట్ ఈ పాలకి అంటే ఫీమేల్ ఆడవాళ్ళకి మెనార్కీ కానీ లేకపోతే ప్యూబర్టీ కానీ తొందరగా హిట్ అవ్వడానికి, అంటే 10 years 12 yearsలో రావడానికి కూడా రీజన్ పాలు కూడా రీజన్ అని చెప్పి అంటున్నప్పుడు ఇట్ వాస్ వెరీ షాకింగ్ సార్. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ఇట్, మీ వర్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను. నా వర్షన్ కాదు, నిజమైన వైజ్ఞానికమైన విషయం ఇది. మ్యామల్స్ అంటారు, స్తన్యజీవులు అంటారు. అంటే స్తనం నుంచి పుట్టిన పాపకు కానీ పిల్లోడికి కానీ పాలివ్వటం వైజ్ఞానికంగా మమేలియన్స్ అంటారు. అంటే ఏ జీవి అయినా పుట్టిన పాపకు పాలిస్తే మమేలియన్స్ అంటారు. కుక్క, పులి,
ఏనుగు, గుర్రము, నక్క, మనిషి, రైట్. ఇంకా అనేక రకాలైన మమేలియన్స్ ఉన్నాయి. నువ్వు పుట్టావు మీ అమ్మకి. మీ అమ్మ ఏం చేసింది? మొదటిగా పాలిచ్చింది. అంతేనా? దాదాపుగా 9 నెలలు 10 నెలల వరకు పాలు మీదే ఉంటావు నువ్వు. మొదటి పండ్లు వచ్చేంత వరకు. నేనైతే 2 వరకు తాగినట్ట. నేను 3 సంవత్సరాల వరకు కూడా తాగాను. మా అమ్మ పాలిచ్చింది. రైట్. మీకు తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఉందా? చెల్లెలు ఉంది. మీ చెల్లెలు పుట్టినప్పుడు మీ అమ్మ మీ చెల్లెలకు పాలిచ్చింది. అంతే. మీరు వెళ్ళి తాగారా? అప్పుడే ఆపేసా 2.5 years. అంటే వైజ్ఞానికంగా ప్రకృతిలో తల్లి తన పిల్లకు పాలిస్తుంది. సో ఆవు పాలిస్తుందంటే ఎవరికి ఇస్తుంది? తన బిడ్డకి. అంతే. మీరెందుకు తాగుతున్నారు? మీ తల్లి పాలే చెల్లెలకి ఇచ్చినప్పుడు మీరు ముట్టని పాలు, వేరే జంతువు తన పిల్ల కోసం అని ఇచ్చిన పాలని మీరందరూ మిషన్లు పెట్టి పీక్కుని కాల్షియం ఉందే అంటున్నారు. పాలల్లో కాల్షియం లేదు. 960 మిల్లీగ్రాములు మాత్రమే 1 లీటర్ పాలల్లో, ఆవు పాలల్లో. స్టెరాయిడ్స్ చూపించి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఐవీఎఫ్ టెక్నాలజీస్తో జెనెటికలీ మాడిఫై చేసిన ఆవుల పాలని అమ్ముకునే ఒక ఇండస్ట్రీ ప్రోడక్ట్ని మీరు, ఈ తజ్ఞులు మీకు కాల్షియం మంచిది, పెంచుదలకు పరిపూర్ణమైన ఆహారం అని విజ్ఞానపు పుస్తకాల్లో రాసుకొని ట్రిలియన్ లీటర్స్ కంటే ఎక్కువగా ఉత్పాదన చేస్తూ దాన్ని మీరందరూ తాగేట్టు చేసిన ఘనత వైట్ రెవల్యూషన్ అని మీ కళ్ళ ముందే ఉంది. నేను చెప్పిందేమీ, నేనేం జీనియస్ని కాదు. నేను అడిగింది 2 ప్రశ్నలు. నీ తల్లిపాలు నీకు, ఆవు పాలు దూడకు. అంతే. సో ఎందుకు ప్రజలందరూ పాలు తాగుతున్నారు నాకు అర్థం కాని విషయం. యాజ్ అ సైంటిస్ట్, నీ తల్లిపాలల్లో ఉన్న స్టెరాయిడ్ సమతులనం నీ పెరుగుదలకు కావాల్సిన అంశం. ఆవు దూడకు కావాల్సిన పెరుగుదలకు కావాల్సిన అంశాలు ఆవు పాలల్లో ఉంటాయి. రైట్. సో ఆ ఆవు పాలు తెచ్చి నీ నోట్లో వేస్తే జరిగింది ఇంతే, హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగింది. అందుకే ఆడపిల్లలు 7, 6, ఇప్పుడు ప్రస్తుతం నిన్న మా క్లినిక్లో 4 సంవత్సరాల అమ్మాయి ముట్టయింది. ఈ విషయాలు క్షుణ్ణంగా 4 yearsగా నేను 1987 అనుకుంటాను మొదటిసారి అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ 6 సంవత్సరాల అమ్మాయి ముట్టైన ఘటనతో నా ప్రయాణం మొదలైంది. ఈ ఆహారం ఏమిటిది, పిచ్చోళ్ళు ప్రజలు ఇలా చేస్తున్నారు. సో వైజ్ఞానికమైన విషయాన్ని మార్చి మానవజాతి తలలో లేనిపోని అంశాలని దుప్పించి మీరందరూ అనుకుంటున్నది నాదేదో సపరేట్ వర్షన్ అని మీరు మొదలుపెట్టారు. అంటే కొంచెం షాకింగ్ ఉండింది సార్. అందుకే. ఎందుకు షాకింగ్ అంటే మీరందరినీ బ్రెయిన్ వాష్ చేశారు ఈ తజ్ఞులు. నిజమైన అంశం ఇంతే. అంటే నేను ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రస్తుతం మానవజాతి రేపటి నుంచి ఈ జంతువుల పాలని తాగటం ఆపివేస్తే వచ్చే సంవత్సరంలోపు సగానికి సగం హాస్పిటళ్ళు మూసుకుపోతాయి. అంటే మానవజాతికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోగాల్లో మూల కారణం పాలు తాగటం ఒకటి. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు పాల గురించి. సో మీరందరూ పాలు కావాలి, పన్నీరు కావాలి, చీజ్ కావాలి, ఇదంతా మానవజాతి భయంకరమైన తప్పుదారిలో వెళుతున్న ఒక అంశం. ఇన్ఫ్యాక్ట్ నా జీవిత ఉద్దేశం ప్రస్తుతం ఏంటంటే మానవజాతి తప్పుదారిలో వెళ్తుంది ఆహారం విషయంలో. దాన్ని సరిదిద్దగలనా అని నేను నా వంతు ప్రయత్నం మొదలుపెట్టాను.
గడిచిన 30 సంవత్సరాలుగా ఈ మహాప్రస్థానం నడుచుకుంటూ వస్తోంది. అండ్ ఫస్ట్ టైం టీంతో మాట్లాడినప్పుడు కూడా వి కాలింగ్ మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా కొంచెం ప్రౌడ్గా చెప్పుకున్నాం అనమాట. అవునండి. సో లిటరలీ సార్ అంటే ప్రౌడ్ ఏం లేదు అందులో. అంటే నేను చెప్పొచ్చింది ఏమిటంటే గడిచిన 150 సంవత్సరాల క్రితం మనం వెళ్తే ఈ వరి బియ్యము, గోధుమలు, చక్కెర మన వంటింట్లో ఉండేది కాదు. ఎవరి వంటింట్లోనూ ఉండేది కాదు. ఎందుకంటే అవి పెంచే పద్ధతులు చాలా కష్టమైనవి. దానికి నీళ్లు కావాలి, ఎరువులు కావాలి. సో నీళ్లు భూమి మీద దొరకటం అంత సులభం కాదు. నదులు ఉండాలి, నదుల పక్కల భూములు ఉండాలి. సో మొత్తం ప్రపంచమంతా తిప్పికొట్టిన నదుల చుట్టూ ఉన్న భూభాగంలో ఆహారం పెంచుకునే విధానం అయితే వరి బియ్యము, గోధుమలకి. అంటే నీళ్ళు ఎక్కువ కావాలి. 1 కేజీ పెంచాలంటే మీకు దాదాపుగా 8,000 లీటర్ల నీళ్లు కావాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఎప్పుడైనా పెంచుకోగలిగిన ధాన్యాలు పూర్వీకులు పారంపరికంగా మన పెద్దలు తింటూ వస్తున్న ధాన్యాలు 200 రకాలు ఉన్నాయి. అవి మిల్లీమీటర్ ప్రమాణంలో అటు ఇటు ఉండటం వల్ల ఫ్రెంచ్ లాంగ్వేజ్లో 1/1000ని మిల్లీ అంటారు. మిల్లీమీటర్, మిల్లీగ్రామ్. సో అందుకే ఈ ధాన్యాల్ని, ధాన్యం ప్రమాణం మిల్లీమీటర్కు ఆసుపాసులో ఉండటం వల్ల మిల్లెట్స్ అన్నారు ఇంగ్లీష్లో. సో ఈ మిల్లెట్ ఆహారం మానవ జాతి లక్షల సంవత్సరాలు తింటూ వచ్చింది. కందమూలాలు, పండ్లు, కూరగాయలు తినకముందే వాళ్ళ చేతికి దొరికింది ఈ గడ్డిపూచల ధాన్యాలు. ఎందుకంటే ఇవి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నా కానీ పెరుగుతాయి, 45 డిగ్రీ సెంటిగ్రేడ్లు ఉన్నా పెరుగుతాయి. అంటే రాజస్థాన్ ఇసుక కప్పిన భూములు అవుతూ ఉండంగానే ఆ వేడి ప్రదేశంలోనూ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న వాతావరణంలో తేవాంశ అంటే నీటి అంశం 40% ఉంటే చాలు, వర్షం పడాల్సిన అవసరమూ లేదు. ఈ గడ్డిపూచల వెనుక భాగంలో ఆక్వాఫర్స్ అని కొన్ని సూక్ష్మజీవులు నీళ్ళని పీల్చుకునే గుణం ఉంటుంది. ఆ నీళ్లను పీల్చుకొని ఆకులు ధాన్యాన్ని తయారు చేసేదానికి వీలవుతుంది. ఈ గడ్డిపూచల వేర్లు లోపల ఉండి తమను తాము రక్షించుకుంటాయి. భూమికి 2 ఇంచులు 3 ఇంచుల కింద అంగుళాల కింద ఉంది. గట్టిగా ఒడిసిపట్టుకొని ఉంటుంది మట్టిని. ఎప్పుడైతే తేవాంశ అందటం దొరుకుతుందో మళ్ళా కొత్త ఆకులు బయటకు వస్తాయి. అంటే అంత సూక్ష్మము, అంత అద్భుతం. మీ వరి బియ్యము, గోధుమలు పెరగవు. 100 సెంటీమీటర్స్ వర్షపాతం ఉంటే పెరుగుతాయి అవి. అర్థమవుతుందా? అంటే భూమి మీద వర్షపాతం ఉన్న ప్రాంతాలు 15 to 26% కంటే ఎక్కువ లేవు. అంటే మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం 5 సెంటీమీటర్, 10 సెంటీమీటర్, మ్యాక్సిమం 30 సెంటీమీటర్స్ వచ్చిందంటే అమ్మో అని అనుకోవాలి. అర్థమవుతుందా? ఏదో చిరపుంజి, అస్సాంలోను కొన్ని చోట్ల మాత్రం వర్షపాతం ఉంటుంది, లేదని కాదు. బ్రెజిల్ రెయిన్ ఫారెస్ట్, ఆ బ్రెజిల్లోనే మీకు మరలు భూమి అంటాం. అంటే ఎడారి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అంటే 60% దాదాపు ఎడారి ప్రాంతమే భూమి, నదులు పారే ప్రదేశం తప్పితే కదా. సో అంటే ఏంటి, ప్రకృతి పరంగా మానవ జాతికి వేల సంవత్సరాలు కాదు లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఆహారమైన ఈ ధాన్యాల్ని ఈ తజ్ఞులు వచ్చి అది ప్రిమిటివ్ ఫుడ్, పందుల ఆహారం, జానువారుల ఆహారం, జానువారు అంటే జంతువుల ఆహారం, ఇలా మనల్ని మెల్లిమెల్లిగా మార్చేశారు. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, నేను పల్లెకెళ్ళి, మారుమూల పల్లెలకి వెళ్ళి అక్కడ వాళ్ళని, ఎందుకయ్యా మీరు వరిబియ్యం తింటున్నారు, అది మన ఆహారం కాదు కదా అంటే, ఏంటి తెల్ల వెంట్రుకలు వేసుకొని వచ్చి మాకు చెప్తున్నావు, మా తాత తిన్నాడు, మా ముత్తాత తిన్నాడు.
అంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఇది ఒక 4 to 5 జనరేషన్స్ కింద జరిగింది మాత్రమే. అంతకుముందు 5,000 జనరేషన్స్ తరాలు తిన్న ఆహారం మిల్లెట్స్. ఈ మధ్య కొత్తగా ఆర్కియలాజికల్ డిగ్గింగ్స్ అంటారు. రైట్. అంటే అవశేషాలు. కడాబా అనే ఆఫ్రికన్ డిగ్గింగ్స్లో దొరికింది ఏంటంటే మానవ దంతాలు, చిగుళ్ళ అవశేషాల్లో దొరికింది ఈ C4 గ్రాసెస్, దాని ధాన్యాలు, లక్షల సంవత్సరాల క్రితం. అలా నేను చాలా ఉల్లేఖనాలు ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. మన వరాహస్వామి పురాణంలో ప్రియాంగు అంటే కొర్రల ఉల్లేఖనం ఉంది. ఓకే. ఆయనకి పాయసం, ఉద్వేగంతో ఉన్నాము మహాస్వామి, నీకు ఏమిస్తే మేము ఉద్వేగం తగ్గుతుందంటే ప్రియాంగు పాయసం చేసి ఇవ్వండర్రా అని అడిగాడు ఆయన. అలాగే మన శ్రీనివాస వెంకటేశ్వరుడికి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళమ్మ వండి పెట్టింది సామల పాయసం, రైట్, దెబ్బ బాగా కావడానికి. ఇలా రాముడు లక్ష్మణుడు సీత వనవాసానికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళింది సామలు, ఊదల విత్తనాలు లక్ష్మణుడు. సో ఇలా చాలా ఉల్లేఖనాలు ఉన్నాయి. ఇవన్నిటినీ మర్చిపోయి మనం అంతా వరి బియ్యమే తింటున్నాం. అంత మోసం ఏమిటంటే సినిమాల్లో ఇప్పుడు రామాయణం భారతం చూపిస్తే వరి బియ్యమే చూపిస్తున్నారు, వరి బియ్యం లేదు. అర్థమవుతుందని. అంటే మొత్తం ప్రపంచమంతా ప్రస్తుతం తింటున్నది 2 ధాన్యాలు, వరి బియ్యము, గోధుమలు. ఇంతకంటే అవైజ్ఞానికం ఉందా అని నేను ప్రశ్న అడుగుతున్నాను మానవ జాతిని. అద్భుతమైన పారంపరికమైన 200 కంటే ఎక్కువ ఉన్న ధాన్యాల్ని మనం 2 ధాన్యాలుగా మార్చుకొని ఇదే మన ఆహారం అని నమ్మిన మానవ జాతి మేధస్సుని నేను ప్రశ్నిస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ రైట్. ఇది అవైజ్ఞానికము. దేవుడు వైవిధ్యమైన ఆహార పదార్థాలని మనకు అందించాడు. కనీసం ఒక 10 ధాన్యాలైనా మీరు తినండర్రా అని చెప్తున్నాడు. నేనైతే 10 ఏమిటి 20 ధాన్యాలు కూడా తినగలను. అంటే అన్ని ధాన్యాలను నేను సేకరించి నేను మళ్ళీ పెంచుకొని తినడం మొదలుపెట్టాను. మీరు నేను వచ్చినప్పుడు అడిగారు భోంచేశారా? మా ఇంట్లో వరి అన్నం లేదు. వరి అన్నం తింటే మీకు రోగాలు వస్తాయి, లావ్ అవుతారు, హృదయ సంబంధం. వరన్నం అంటే రైస్, తెల్లన్నం. దాని ధాన్యం పెద్దగా ఉంటుంది, C3 గ్రాసెస్. అది దాని కిరణజన్య సంరోగ క్రియ అంటే ఫోటోసింథసిస్. ఈ గడ్డి పూచల్లో వేరే, ఈ గడ్డి పూచల్లో వేరే. దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం, దీనికి నీళ్ళు అవసరం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఈ ధాన్యాన్ని తయారు చేస్తున్నప్పుడు పొరలు పొరలుగా పీచు పదార్థాన్ని కూడా పిష్ట పదార్థంతో అమర్చాడు. పీచు పదార్థం అంటే ఇంగ్లీష్లో ఫైబర్ అంటారు, పిష్ట పదార్థం అంటే కార్బోహైడ్రేట్ అంటారు. రైట్. సో ఈ రెండింటిని అద్భుతంగా రచనాత్మకంగా తయారు చేశాడు. వరి బియ్యంలో పైన మాత్రం ఒక్క లేయరు మాత్రమే పీచుంది. అది ఊరికే మనం ఆ పొట్టు తీసేస్తే వెళ్ళిపోతుంది. అది చాలదని మీరందరూ పెద్ద పెద్ద మిషన్లలో వేసి ఫ్లోర్ మిల్లులో బాగా పాలిష్ చేసి దానికి వ్యాక్స్ పూసుకొని హైదరాబాదీ పలావు, కాశ్మీరీ బిర్యానీ అని తింటున్నారు మీరు. దాన్ని తింటే మీకు అవుతున్నది ఇంతే, రక్తంలోకి గ్లూకోజు వరదలాగా వచ్చేసి కమ్ముకొని మీ రక్తం గాఢమవుతోంది. రక్తం గాఢమైతే మొదటి ప్రాబ్లం ఎవరికి అంటే మీ హృదయానికి. గాఢం అంటే యు మీన్ గట్టి, విస్కస్, గట్టిగా అయింది, మందమైంది. రక్తం పలుచగా ఉండాలి. ఎందుకు పలుచగా ఉండాలి? హృదయం రక్తాన్ని పంపు చేస్తే మొత్తం మైళ్ళ తరబడి అది వెనక్కి తిరిగి వచ్చేంత వరకు పలుచగా ఉండాలి. దాన్ని హోమియోస్టాసిస్ అంటారు ఇంగ్లీష్లో వైజ్ఞానికంగా. అంటే అందులో కరిగి ఉన్న అంశాలన్నీ ఒక ప్రమాణం కంటే ఎక్కువ ఉండకూడదు. సో అందులో మ్యాక్సిమం గ్లూకోజ్ ఉండాల్సిన ప్రమాణం 5 గ్రాములు మొత్తం రక్తంలో. 5 నుంచి 6 లీటర్ రక్తం. సో మీరేం చేశారు,
బిర్యానీలు, ఇడ్లీలు, దోశలు 100 గ్రాములు తింటే కనీసం 38 నుంచి 48 గ్రాములు గ్లూకోజ్ మీ రక్తంలోకి 25 నిమిషాల్లో వచ్చేస్తుంది. సో ఆ ఎక్కువైన గ్లూకోజ్ ఏం చేస్తుంది, మీ రక్తాన్ని మందం చేస్తుంది, గాఢం చేస్తుంది. అప్పుడు ఎవరికి ఇబ్బంది అయింది, బీపీ వచ్చి రక్తం మందం అయింది. డాక్టర్ ఏమంటున్నాడు, బ్లడ్ థిన్నర్ తీసుకో అంటున్నాడు. అంతే కదా, రైట్. సో బ్లడ్ థిన్నర్లు 4-5 రకాలు చేసి మీ నోట్లో వేస్తున్నారు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు సార్ మందులు తీసుకోవాలి అంటే లైఫ్ లాంగ్ తీసుకో అంటున్నాడు. కారణం ఏంటి, మీరు వరి బియ్యము, గోధుమలు, చక్కెర ఈ 3 అదే పని చేస్తున్నాయి. అదే మీరు మిల్లెట్ తిన్నారనుకోండి, మీ రక్తంలోకి గ్లూకోజు 5 గ్రాముల కంటే ఎక్కువ రానివ్వదు. ఎందుకు రానివ్వదు, దానికి దేవుడు ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, పొరలు పొరలుగా పీచు పదార్థాన్ని, ఫైబర్ని ఈ గ్లూకోజ్ విడుదల కాకుండా చూసుకునే నియంత్రణ ఇచ్చాడు. రెగ్యులేషన్ అంటారు. రెగ్యులేటింగ్ ద బ్లడ్ గ్లూకోజ్ మిల్లెట్స్ కెన్ డూ, రైస్ అండ్ వీట్ కెనాట్ డూ, పీరియడ్. ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. సో మీరు ఏ డ్రామాలు వేసినా రైస్తో, వీటితో, పల్కా, పరాటా, పూరి, ఈ డ్రామాలంతా ఏమీ లాభం లేదు. అక్కడ లోపల పోయి టక్ అని గ్లూకోజ్ వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు కూడాను డయాబెటీస్, 100కి 6 మంది పిల్లలు డయాబెటీస్తో పుడుతున్నారు. పెద్దవాళ్ళు ఇప్పుడు 40% వరకు వెళ్ళిపోయారు. ఏజ్కి సంబంధం లేకుండా, ఏజ్కి సంబంధం లేకుండా రోగాలంటే ఏంటి అంటే మన ఆహారం దారి తప్పింది. ఈ విషయాన్ని గురించి ఇంతవరకు ప్రపంచంలో ఎవరు స్పష్టతతో మాట్లాడలేదు. గడిచిన 30 సంవత్సరాలుగా మానవ జాతి తన ఆహారాన్ని నిజంగా తప్పుదారిలో తీసుకెళ్తుందని గట్టిగా వేలు చూపించి మాట్లాడుతున్న ఒకే ఒక మనిషి ఎవడయ్యా అంటే వాడే మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నన్ను ఎందుకు మిల్లెట్ మ్యాన్ అని నిదానంగా ఈ బిరుదు వచ్చింది నాకు. ఎక్కడ వెళ్ళినా మొత్తం నా కెరియర్ను వదిలేసి ప్రజలకి మిల్లెట్స్ గురించి అవగాహన కల్పించడమే నా జీవిత ధ్యేయంగా తీసుకుని 30 సంవత్సరాలుగా ఊరూరు, పల్లె, నగరాలు చుట్టూ ఇప్పటికి దాదాపుగా ఒక 8,000 ఈ లెక్చర్లు అనండి, వాట్ ఎవర్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద వర్డ్, ఐ డోంట్ వాంట్ టు లెక్చర్ పీపుల్, విషయాన్ని అందజేయాలని తపనతో తిరుగుతున్నాను. ఎందుకంటే మనం దారి తప్పాం. హ్యూమన్ రేస్ హ్యాస్ నాట్ బీన్ ఇన్ ఎ పొజిషన్ టు రికగ్నైజ్ దట్ అవర్ షిప్ ఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. మరి మీరు ఇలాంటివి క్వశ్చన్ చేసినప్పుడు, లేకపోతే స్టాండింగ్ అగెయిన్స్ట్ ఇప్పుడు కార్పొరేట్స్ అంటూ ఉంటారు, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీవన్, ఐఎమ్ ఓన్లీ కమ్యూనికేటింగ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ ఫుడ్. ద రీజన్స్ ఆర్ వెరీ సైంటిఫిక్. కార్పొరేట్స్ ఇది చేసాయి, అది చేసాయి, వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని నేనేమీ అనట్లేదు, మీ మెదడు ఏమైంది అని అడుగుతున్నాను. మీకు విషయం తెలియజేస్తున్నాను. ఎలా, మీరు పాలల్లో కాల్షియం ఉందనుకుంటున్నారు, ఆ కాల్షియం మీకు దొరకట్లేదు. పాలల్లో ఉన్న కాల్షియం మీకు అందేట్టయితే మళ్ళీ కాల్షియం సప్లిమెంట్ బిజినెస్ $18 బిలియన్ ఎందుకు అవుతుంది? ఈ తగ్గులు మళ్ళీ మీకు కాల్షియం తక్కువైందని ట్యాబ్లెట్లు ఎందుకు ఇస్తున్నారు? పాలు తాగుతున్నారు కదా ట్రిలియన్స్ ఆఫ్ లీటర్స్, పన్నీర్ తింటున్నారు కదా, ఎక్కడ పోయింది కాల్షియం? ఎందుకు దొరకట్లేదు మీకు? చిన్న ప్రశ్న అడగాల్సిన పని ఉందా లేదా మనకి? సో ఇలాంటి ప్రశ్నలు అడగటం వల్ల మీకు నిజమైన విజ్ఞానం తెలుస్తుంది. రైట్. సో పాలు తాగి కాల్షియం తక్కువ కావడం ఏంటి? మీరు చెప్పింది సరే అయితే థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ 1+1 2 కావట్లేదు ఇక్కడ, అంతే కదా. సో మీకు వరి బియ్యము, గోధుమలు ప్రీమియం ఫుడ్ అయితే దశకానికి అంటే ఎవ్రీ 10 years డయాబెటిక్స్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు. ఎందుకు ఎక్కువ అవుతున్నారు? మీ విజ్ఞానం సరిగ్గా ఉంటే రోగాలు తక్కువ కావాలి కదా, రోగులు తక్కువ కావాలి కదా. అవుతుందా? అంటే ఏంటి?
ఈ తజ్ఞులు చెప్తున్న విజ్ఞానం నిజంగా విజ్ఞానం కాదు, ఏదో అజెండాతో కూడుకున్నది. మీలాంటి యువకులు శాస్త్రజ్ఞులు చెప్తున్నారని వింటున్నారు. అది నిజమైన శాస్త్రమా అని అడిగే ప్రశ్న, మీరందరూ నన్ను అనుకుంటున్నారు ధైర్యంతో కూడిన పని, కార్పొరేట్కి అగేన్స్ట్ ఇలాంటి మాటలు చెబుతున్నారు కదా, దానికి దీనికి సంబంధం లేదు. నేను ప్రశ్నలు అడుగుతున్నాను, సమాధానంగా పర్యాయమైన ఆహారం, ప్రాచీనమైన ఆహారం, మన పూర్వీకులు సంతోషంగా ఎక్కడంటే అక్కడ పెంచుకొని తిన్న ఆహారం ఇది అని వెలికి తీసి చూపిస్తున్నాను. మాయమైన ఈ ధాన్యాల విత్తనాల్ని కూడాను వెతికి తీసుకొచ్చి మళ్ళా పెంచి అనేక రైతులకి, అంటే వర్షాధార వ్యవసాయాన్ని మర్చిపోయారు. అదే నిజమైన వ్యవసాయం, అదే నిజమైన సహజమైన వ్యవసాయం, అదే ప్రకృతి వ్యవసాయం, అదే సేంద్రియ వ్యవసాయం. సో ఉన్నది ఇంతే, చాలా సరళంగా ఉంది. మీరు పన్నీర్లు, పిజ్జాలు, బర్గర్లు తినాలని లేనిపోని అవైజ్ఞానిక విషయాల్ని మీ పుస్తకాల్లో రాసుకొని, మిల్లెట్స్ గురించి నేను ఇప్పుడు చదువుకోలేదు కూడా చిన్నప్పుడు, ఎవరు చేయలేదు ఇంతవరకు పని. నేనే బయట అక్కడే డౌట్ వస్తుంది సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని క్లెయిమ్స్ చేస్తున్నప్పుడు దీనికి ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు ఇందాక మీరు కార్పొరేట్స్ గురించి మాట్లాడేటప్పుడు నా డౌట్ ఏమిటంటే, నేను మా నాన్నమ్మని తాతయ్యని ఇద్దరితో మాట్లాడి మీరేం తినేవారు, మీ పేరెంట్స్ వాళ్ళు ఏం తినేవారు, మరి ఇప్పుడు సార్ అంటే వాళ్ళు చెప్పేటప్పుడు అయితే బువ్వ అంటే వాళ్ళ దృష్టిలో అన్నం అని తింటున్నప్పుడు, కార్పొరేట్స్ గురించి మాట్లాడుతూ కార్పొరేట్స్ లేకపోతే కొన్ని రెవల్యూషన్స్ వచ్చినాయి, మెల్లిగా మారుస్తూ మన బ్రెయిన్ని వాష్ చేసినాయి అనే ఒక వర్జన్ విన్న తర్వాత, అది నిజమే అదే అయితే అసలు ఈ కార్పొరేట్స్ ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు మార్చుకుంటూ వచ్చినాయి అనే క్వశ్చన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ఎప్పుడు చదువుకోలేదు చిన్నప్పటి నుంచి. మేబీ అండర్లైన్ ట్రూత్ కెన్ బి కావాలనే ఎక్కడి నుంచి లేకుండా దాఖలా లేకుండా చెరిపేశారేమో అన్నట్టు ఉండొచ్చు. బట్ అట్లాంటి క్వశ్చన్ మా మైండ్లో తిరుగుతుంది సార్. మీరు చెప్తుంటే కూడా నాకు దీనికి ప్రూఫ్ ఉందా, దీనికి ప్రూఫ్ ఉందా. ఇందాక మీరు మాట్లాడుతూ ఆర్కియాలజికల్ ప్రూఫ్ ఒకటి ఉందన్నారు, కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే, కొన్ని ఉన్నాయి ప్రూఫ్ ఉందా? లేదు. ఈ మీకు పెద్ద పెద్ద డ్యాములు కట్టినప్పటి నుంచే వరి బియ్యము మానవ జాతిలో ఎక్కువైంది. అంతకుముందు మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను. 1925లో భారతదేశంలో 30 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ మిల్లెట్స్ పెంచేవాళ్ళు. 1925లో ఓకే 30 మిలియన్స్ ఏమి దగ్గర 40 మిలియన్ టన్స్ పెంచేవాళ్ళు. ప్రస్తుతం 2000 3 మిలియన్ టన్నులు, 4 మిలియన్ టన్నులు. అది జొన్నలు, సజ్జలు పెంచి పందులకి, పశువులకి ఆహారంగా వాడుకో. ప్రస్తుతం వరి బియ్యం ఎంత పెంచుతున్నారు తెలుసా? 800 మిలియన్ టన్స్ పర్ ఇయర్. మై గాడ్, లాస్ట్ 15 years నుంచి. ఇవి మిల్లెట్స్ 3 మిలియన్ పైన, 3 మిలియన్ టన్స్. ఇప్పుడు 3 మిలియన్ టన్స్ ఉన్నింది 2000లో. నేను వచ్చిన తర్వాత ఈ విషయాల గురించి అన్నీ బహిరంగంగా అందరితో మాట్లాడుతూ ప్రస్తుతం 18 మిలియన్ టన్స్కి వచ్చింది మిల్లెట్స్. 800 మిలియన్ టన్స్ వరి బియ్యం పెంచుతున్నారంటే నీళ్ళు ఎంత ఖర్చు అవుతుంది? మొత్తం దాదాపుగా నదులన్నీ మాయమవుతున్నాయి. పంజాబ్లో భూమి చేయి పెడితే నీళ్లు దొరికేవి, మొత్తం పంజాబ్ ఏరియా అంతా. ఇప్పుడు 1000 అడుగులు బోర్ వేస్తే నీళ్లు రావట్లేదు అక్కడ. గడిచిన 40 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన రాద్ధాంతం ఇది. ఉన్న నీళ్ళ అంతర్జలాలన్నింటినీ తోడి వరి బియ్యం, గోధుమలు పెంచి ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియా అన్నారు. చెప్పుకోవడానికి ఎస్, ఫర్టిలైజర్స్ని పర్ ఏకర్ 300 kgs వాడుతున్న ఘనత వాళ్ళది. మొత్తం భారతదేశం అంతా యావరేజ్ 175 kilos అయితే పర్ ఏకర్ వాళ్ళు దాదాపుగా 300 kgs వాడుతున్నారు. అంటే మీరు ఆ పండించిన వరి బియ్యము, గోధుమలు తింటే ఆ అవశేషాలు అంటారు, పెస్టిసైడ్ రెసిడ్యూస్ అంటారు, అవి మీ దేహంలోకి పోవా?
అబ్సల్యూట్లీ సార్. మీ ఆరోగ్యాన్ని పాడు చేయవా? దానికి సాక్ష్యం పంజాబ్లో ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ఎక్కడైతే ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడుతుంటారో ఆ చుట్టుపట్ట ప్రాంతాల్లో దాదాపుగా 40% దగ్గరగా క్యాన్సర్ పేషెంట్లు మనం ఏమనాలి పుట్టిస్తున్నాం. భయం వేస్తుండేదంటే ఇది జరుగుతున్న నిజం. ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు వాటర్ గురించి, డ్యామ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు పంజాబ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్. అంటే ఈ లెక్కన రైస్ ప్రొడక్షన్ కనుక తీసుకుంటే, రైస్ ఆర్ వీట్ ప్రొడక్షన్ తీసుకొస్తే ఎన్విరాన్మెంటల్గా భూమిని కానీ లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ని సర్వనాశనం అయ్యింది. 38% భారతదేశ వ్యవసాయ భూమి ఎడారిగా మార్చిన ఘనత ఈ గ్రీన్ రెవల్యూషన్ది. ఇందులో రెండో మాట లేదు. ఈ పెస్టిసైడ్స్ వాడకాన్ని ఎక్కువ చేసుకునేదానికి కొండ చర్యల్లో, కొండల్లో కాఫీలు, టీలు మొదలు పెట్టించి భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న కొండ ప్రాంతాలన్నిటినీ అడవులు లేకుండా చేసిన ఘనత ఈ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ కంపెనీలదే. సో మీరు కాఫీ తాగుతున్నారంటే, ఒక టీ తాగుతున్నారంటే మీరు చేస్తున్నది ఇంతే. నదుల మూలాల్ని నాశనం చేస్తున్నారు. సో మీరు తాగుతున్న కాఫీలు, టీలు, తింటున్న వరి బియ్యము, గోధుమలు మీరు అడిగారు కాబట్టి ఈ పర్యావరణ ధ్వంసానికి కారణం మీరు తింటున్న ప్రతి ముద్ద, ప్రతి చుక్క అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు. కానీ పర్యావరణ తజ్ఞులు ఈ మాటల్ని మాట్లాడేందుకు ముందుకు రావట్లేదు. తెలిసిన విషయమే. పారిశ్రామిక విధానంలో ఆహారాన్ని తయారు చేసే విధానాలతో కేంద్రీకృత వ్యవస్థలో, అర్థమవుతుందా నేను చెప్పేది? సెంట్రలైజ్డ్ ఫుడ్ ప్రొడక్షన్ ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఆ వరి విత్తనాల్ని, గోధుమ విత్తనాల్ని పేటెంట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చేసుకొని మొత్తం ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఏ ముద్ద తిన్నా అందులో లాభం వాళ్ళకే. అంటే మీ ఆహారపు సార్వభౌమత్వాన్ని, ఫుడ్ సావరెనిటీ అంటారు, దాన్ని పూర్తిగా లాగేసుకొని న్యాయబద్ధంగా పేటెంట్ లాస్ అని ఉన్నాయి. అంటే అది మాది, ఆ విత్తనం మాది అంటే మీరందరూ ప్రపంచంలో ఉన్న రైతులు వాళ్ళ గులాములయ్యారు. అంటే మానవజాతి ఆహార సార్వభౌమత్వాన్ని పీకేసుకున్న ఘనత కూడా ఈ ఫుడ్ కార్పొరేట్స్దే. మీరందరూ ఫుడ్ కార్పొరేట్స్కి నేను ఎదురుగా ఏదో ఎనిమి అంటున్నారు అనుకుంటున్నారు. జరిగింది ఇంతే. రైతుల ఆహార సార్వభౌమత్వాన్ని తీసేసుకున్న ఘనత వీళ్ళదే. అందులో ప్రతి దేశపు రాజకీయ నాయకుల హస్తక్షేపం ఉంది. న్యాయాన్నే ఇది న్యాయం అని పాలసీస్ చేసుకుంటూ వచ్చారు. ఎంతవరకు అంటే మన భారతదేశం 2.49 lakh crores సబ్సిడీగా ఇస్తుంది కంపెనీలకి. మీరందరూ అనుకుంటున్నారు వరి బియ్యం 50 రూపాయలు, కానీ ఆల్రెడీ మీరు 3,000 రూపాయలు కట్టేశారు ఒక కేజీకి. డ్యాములు కట్టారా? నీళ్ళు ప్రతి ఎకరానికి అందజేసేదానికి కోట్ల ప్రాజెక్టులు. ఆ సొమ్మంతా ఎవరిది? మీరు కట్టిన పన్నులదే కదా. అవన్నీ మీరు వరి బియ్యం ఎకరానికి ఇంత పెంచుతున్నాం, ఇంత డబ్బు మీరు ఇంత కట్టండి అంటే మీరు నమ్మేశారు. దాని వెనకాల ఖర్చు అంతా ఎవరు పెట్టారు? ఒక్క ఎకరానికి నీళ్లు అందించే వ్యవస్థను సరిగ్గా జరపాలంటే కనీసం 8 లక్షలు ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి. వెనకాల డ్యామ్ కట్టి అదంతా వేరే మెయింటెనెన్స్, పవర్ దగ్గర నుంచి ఆ డ్యాములో ఉన్న నీళ్లు మీ భూమికి అందజేయాలి కదా.
ఎవరిస్తున్నారు ఈ డబ్బు? ఎవరు అవసరం లేదు. 4 వానలు వస్తే ఒక ఎకరంలో 10 క్వింటాలు అండుకూరలు పెంచితే దానిని ప్రాసెస్ చేయడానికి మిషన్లు కూడా లేవు ప్రపంచంలో. 200 రకాల ధాన్యాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి, ఎవ్వరూ తినట్లేదు. అంటే ఏమిటి? ఇది షడ్యంత్రం కాదా? ఈ ప్రశ్నను అడగకుండా ఉండటం అవైజ్ఞానికం కాదా? నేను వరి బియ్యం తిన్నాను పిల్లప్పటి నుంచి, అదే మన ఆహారం అని మీరు నమ్మితే ఇది తప్పురా బాబు అని వేలెత్తి చూపించే వైజ్ఞానికత లేదా మనకి? ఇప్పుడు పుట్టిన పిల్లలకి 1 year దాటితే కూడా మెల్లిగా రైస్ అలవాటు చేస్తున్నారు కదా సార్, కొంచెం పెరిగేసో పాలు కలుపు. మీరు అలా చూస్తే అక్షరాభ్యాసం అరికల బియ్యంలో అన్నప్రాసనం సామలతో చేసేవాళ్ళు. ఇవన్నీ మన గ్రంథాల్లో ఉల్లేఖించబడింది. అవన్నీ చెప్పకపోవడం మన గ్రంథాలను వల్లెవేసిన ఈ పండితుల తప్పు కాదా? వరి బియ్యం పండించలేము ప్రకృతి పరంగా, గోయింగ్ అగైన్స్ట్ నేచర్. అక్కడే ఇబ్బంది వచ్చింది. సో వరి బియ్యం 800 million tons పెంచేదానికి నదులు మాయమైపోయాయి. నీళ్ళని నిలబెట్టితే నదులు పారటం ఆపు చేస్తే మూలంలోనే ప్రెషర్ బిల్డప్ అయిపోయి మాయమయ్యే పరిస్థితి వచ్చింది. అదే జరుగుతుంది. మా కావేరీ నది పశ్చిమ కనుమల్లో పుడుతుంది. ముందు సంవత్సరానికి 365 రోజులు పారేది, ఇప్పుడు 8 నెలలే పారుతోంది. 4 నెలలు మాయమైపోతుంది. జీవనదులు ఇప్పుడు చిన్న నదులుగా మారిపోతున్నాయి. అంటే మీరు ఇందాక 1 సంవత్సరం పాటు మిల్క్ కానీ ఇలాంటివి ఆపేస్తే హాస్పిటల్ ఇండస్ట్రీ మొత్తం కదులుతుంది అన్నారు కదా సార్. ఒకవేళ ఉల్టా అడుగుతా క్వశ్చన్, నేను ఇలాగే కంటిన్యూ అయింది అనుకుందాం, పాలు కానీ లేకపోతే ఇది ఎందుకు అడుగుతున్నాను కూడా చెప్తాను. నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను సార్, తెలుగు వీడియోనే, ఏదో ఇంటర్వ్యూలో గెస్ట్ అడుగుతారనమాట క్వశ్చన్. ఇప్పుడు మన హైదరాబాద్లో ఎన్ని లక్షల లీటర్ల పాలు కావాలి రోజుకి? అన్ని లక్షల లీటర్ల పాలు కావాలంటే ఎన్ని వేల ఆవులు ఉండాలి? వేలు కాదు, కోట్ల. అదే అంటే ఒక ఆవు నుంచి ఇంత 25 లీటర్లు పాలు తీస్తున్నారు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు డౌట్ వచ్చిందనమాట. అంటే నిజంగానే అడల్ట్రేషన్ అనేది ఆ రేంజ్లో వెళ్తుంది అంటే ఒకవేళ, ఎందుకంటే నాకు ఒక ప్రముఖ మిల్క్ కంపెనీ ఒకటి అప్రోచ్ అయ్యారనమాట ప్రమోషన్కి వాటికి వీటికి. లేదంటే వీఆర్ అగేన్స్ట్ ఆఫ్, అంటే వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ బికాస్ నాకు నిజ అబద్ధాలు తెలియదు మనకి. సో సేఫ్ సైడ్గా వద్దు, రిస్క్ ఎందుకు అని పక్కకు వచ్చేసినాం. ఈ తర్వాత ఇట్లాంటి వీడియో చూసిన తర్వాత డౌట్ వచ్చిందనమాట. సో ఇన్ కేస్ అది ఇప్పుడు నేను చూసిన వీడియో నిజమే అయితే, అది నిజంగా లాజికల్ అయితే, అండ్ మీరన్న పాయింట్స్ సైడ్ నుంచి ఆలోచిస్తే అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇది ఇలానే కంటిన్యూ అవుతాయి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మనిషి వీర్యకణాలు మాయమైపోతాయి. స్పెర్మ్ సెల్స్ ఆల్రెడీ జరుగుతోంది, సగానికి సగం అయింది. 120 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉండాల్సింది ఇప్పుడు 25 మిలియన్స్ దాదాపుగా దగ్గరికి దిగిపోయింది. ఆ ఉన్న వీర్యకణాలు ఆరోగ్యకరంగా లేవు. దానికి సాక్ష్యం 8% మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్ పుడుతున్నారు, 8% ADHD అంటున్నారు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసీజ్ అని. ఇంకా 8 మందికి హృదయంలో రంధ్రం పెట్టుకొని పుడుతున్నారు. ఇంకా మీరు అమెరికా, యూరోప్ దేశాల గతి చూస్తే పిల్లలు పుట్టడమే లేదు. జర్మనీలో యావరేజ్ ఏజ్ ఇప్పుడు 56. అంటే ఏమిటి? IVF సెంటర్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే. కృతక ఆహారం మన వీర్య కణాలని కూడా నాశనం చేస్తుంది. అఫ్కోర్స్ అండాణువులు బాగా చెడిపోయాయని మీరే చెప్పారు. పిల్లలు, ఆడపిల్లలు 8 సంవత్సరాలు యావరేజ్ ముట్టవటం, పీరియడ్స్ రావటం ఇప్పుడు దిగిపోయింది. 16 సంవత్సరాలు ఉండాల్సి, 15, 16 ఉండాల్సింది 7-8కి యావరేజ్గా వచ్చేసింది. 7 ఏళ్ళ చిన్న పిల్ల ముట్టవుతుంది. మనం ఇంకా ప్రశ్న అడగట్లేదే. వీ హ్యావ్ నాట్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్. అంటే చాలా
చిన్న వాల్యూమ్తో వినబడుతుంది. అంటే ఫుడ్ వల్ల అవుతుంది, మీరు తినే ఫుడ్ వల్ల అవుతుంది, అక్కడి వరకు ఆగిపోతుంది. కానీ అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఎందుకు? వైజ్ఞానికంగా లేదు కాబట్టి, మన అలవాట్లన్నీ అవైజ్ఞానికంగా ఉన్నాయి కాబట్టి, ఇంతవరకు మేము విజ్ఞానంలో తేలాడుతున్నామని చెప్పుకునే ఈ తజ్ఞులు ఈ ప్రశ్నలకి సమాధానాల్ని చెప్పేదానికి ముందుకు రావట్లేదు. చెప్పేదేమీ లేదు ఇక్కడ. అది తప్పు, ఇది ఒప్పు అని ఒప్పుకోవాలి అంతే. నేను ఒక విజ్ఞానిని, నేను ఇలాంటి కంపెనీలో పనిచేసిన వాడిని. సో నేను 30 సంవత్సరాల వయసుకు రాకముందే ఈ ప్రశ్నలన్నీ నా తలలో వచ్చాయి. సో అవైజ్ఞానిక విషయాల్ని చేస్తూ నా జీవితాన్ని గడిపే కంటే వైజ్ఞానికంగా నిజాన్ని అందరికీ చెప్తూ నిజమైన ఆహారం తింటూ, ఇప్పుడు నాకు 68. అస్సలు కనబడదు సార్ అట్లా మీరు. సో ఎలా కావాలంటే అలా చాముండి కొండను ఎక్కేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుంటాను, లేస్తాను. మేము మా ఇంట్లో భోజనం కిందనే చేస్తాం, కింద కూర్చొని చేస్తాం. మా ఇంట్లో టేబుల్ అవన్నీ లేవు. ఇప్పుడు నేను రాకముందు మా ఆవిడ రేపు ఇడ్లీలు తినాలని రుబ్బుడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ రాకుండా ఉంటే నేను రుబ్బేవాడిని. సో మన పని మనం చేసుకుంటూ తినాల్సిన పదార్థాలని తింటే ఏ రోగము రాదు. దేవుడు మనకు అంత గ్యారంటీ ఇచ్చాడు. కానీ అవైజ్ఞానికంగా ఆహారాన్ని తయారు చేసుకొని పర్యావరణాన్ని నాశనం చేసి జీవుల్ని నిర్నామం చేసి, ఈ డ్యాములు కట్టి ఇది చేసి అడవుల్ని నరికేసి అడవుల్లో ఉన్న జీవ సంపత్తునంతా నాశనం చేసి, మీరు తినే కాఫీలు టీల కోసం, మీరు తినే పిజ్జాలు బర్గర్ల కోసం, కాఫీ ఎస్టేట్స్ అనుకుంటూ, ఎస్టేట్ అనే పేరు వచ్చింది షుగర్ ఎస్టేట్ నుంచి మొదలైంది. షుగరు, కాఫీ, టీ ఎస్టేట్ల కోసం మొత్తం ప్రపంచంలో ఉన్న నీళ్ల మూలాలనే నాశనం చేస్తున్నాము. ఇది విషయం. మీది ఆహారం అనుకుంటున్నారు, అది ఆహారం కాదు, విషంతో కూడుకున్న ఆహారం తింటున్నారు. సో మీ ఆహారం సరిగ్గా ఉంటే ఏ రోగము రాదు, అంటే ఏ మందు అవసరం లేదు. అదే సార్, ఇప్పుడు రోగం ఉన్నప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. మెడిసిన్స్ ఇది వరకు ఇంటికి ఒకరికి ఉంటే, అంటే ఇంట్లో ఉండేది, ఇప్పుడు ప్రతి ఒక్కరి పాకెట్లో ఉంది అనేసరికి నేను యాక్చువల్లీ గమనించాను సార్. నేను ఇక్కడికి వచ్చే ముందు మా ఇంట్లో మా మదర్ బ్యాగ్లో సపరేట్, మా ఫాదర్ బ్యాగ్లో సపరేట్, నా బ్యాగ్ సపరేట్, మా చెల్లి బ్యాగ్లో సపరేట్, ఏదో మెడిసిన్, పారాసెటమాల్ ఏదో ఒకటి ఉంది. అది నిజమే కదా, అంటే ఎట్లా మారిపోయింది అని చిన్నప్పుడు నాకు గుర్తుంది. ఇంకా ఎప్పుడన్నా ఒకసారి ఒక డబ్బా ఉంటుంది అనమాట. ఆ డబ్బాలోనే మా తాతయ్యవి, మా నాన్నమేవి, అంతే. నెలకు ఒకసారి వెళ్ళి తీసుకొచ్చేవాడిని నేను. అలాంటిది ప్రతి ఒక్కరికి కామన్గా ఓ బాక్స్ సపరేట్గా ఉండడం, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది విషయం అండి, చాలా సింపుల్గా ఉంది. సో మనం మారాలి, మన ఆహారాన్ని మార్చుకోవాలి, మన వంటిల్ని మార్చుకోవాలి. వంటింట్లో ఆరోగ్యం ఉండేది, కానీ మీరు ఎక్కడ వెతుకుతున్నారు? హాస్పిటల్లో వెతుకుతున్నారు. పోగొట్టుకుంది వంటింట్లో, వెతుకుతున్నది హాస్పిటల్లో. మీకేం దొరుకుతుంది అక్కడ? ఎంఆర్ఐ స్కాను, పెట్ స్కాను, క్యాట్ స్కాను, ట్యాబ్లెట్స్, ఆపరేషన్లు దొరుకుతున్నాయి. ఆరోగ్యం దొరికిందా? ఒక్కరికి కూడా దొరకలేదు. ఇది విషయం. సో ఎక్కడ మీరు ఆరోగ్యంగా ఉండేదానికి వీలవుతుంది? మీ వంటింట్లో. భలే ఉన్నారు సార్ డాక్టర్ ఖాదర్ గారు మీరు, మేము జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. వంటిల్లు ఎక్కడ? ఎప్పుడో క్లోజ్. మొన్నే మాడుకున్నాం సార్ యాక్చువల్లీ. ఇది వరకు హోటల్ ఫుడ్ అంటే మా పేరెంట్స్ యానివర్సరీ రోజు, లేకపోతే నా బర్త్డే రోజు ఇలా ఉండేది ఇది వరకు. ఇప్పుడు హోటల్ ఫుడ్ అంటే అసలు హోటల్ ఫుడ్ అది కాదు, జస్ట్ స్విగ్గీ ఏం తింటావు ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. నవ్వుతుంటే భయం వేస్తుంది నాకు యాక్చువల్లీ. సారీ సార్, ఐ షుడ్ బి సార్, నేను నవ్వుతూ చెప్తున్నా. లేదు సార్, అసలు ఇది చాలా గంభీరమైన విషయం. ఈ విషయాన్ని మొత్తం ప్రస్తుతం మానవజాతి ఒక దృష్టికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్న మనుషుల్లో మొదటి వాడిని నేను.
అండ్ అంటే దిస్ ఈజ్ ద ప్రాబ్లం వీఆర్ ఫేసింగ్. అంటే ఏంటి, మీరందరూ మీ జీవితాన్ని మీరు గడపటం లేదు, కార్పొరేట్ వాళ్ళు నడిపిస్తున్నారు. దాన్ని గుర్తించే వ్యవధానం కూడా మీకు లేదు. యువతను తట్టి లేపేదానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ ఆహారంలో మీ ఆరోగ్యం ఉంది, కానీ ట్యాబ్లెట్లలో, ఆసుపత్రుల్లో, ఆపరేషన్లలో లేదు. దానికి కావలసిన విచారాన్ని అంతాను ప్రాయోగికంగా చేసి ఈ ఆధునిక జీవన శైలి నుంచి వస్తున్న అనేక రోగాల్ని ఆహారంతో సరిచేసి ఇలా చేసుకోండి అని ఒక పెద్ద పుస్తకం కూడా రాశాం, సిరిజీవనం. సిరిధాన్యాల గురించి మాట్లాడారు. ఈ 5 ధాన్యాలు మన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి కాబట్టి దీనిలను సిరిధాన్యాలు అని పేరు పెట్టి. మీరే బెటర్ కదా సార్, యూ కోటెడ్ ఇట్. ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దోస్ 5. అరికలు, సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు. నేను వాటి ఇండివిజువల్గా అవి దేనికి హెల్ప్ అవుతాయి కూడా రాశారు కదా. అంతా అక్కడ షాక్ అయ్యాను నేను. ఒకటి స్పర్మ్ సెల్స్ కోసం హెల్ప్ చేస్తుంది, ఒకటి థైరాయిడ్కి, మన నిర్నాళ గ్రంథుల్ని సరిచేస్తాయి, అంటే ఎండోక్రైన్ సిస్టమ్స్. అలాగే ఊదలు మన మృదు అంగాలు, అంటే యకృత్తు, కాలేయం, మేదుజీరకాంగం, ప్యాంక్రియాస్, ప్లీహం, స్ప్లీన్, ఈ అంగాల్ని సరిచేస్తుంది అన్నమాట. అంటే దానికి సంబంధించిన రోగాలన్నింటినీ ఒక 6 నెలల నుంచి సంవత్సరంలోపు బాగు చేయడం మొదలుపెట్టేస్తుంది. అంటే శుద్ధీకరణం చేస్తుంది. అందులో ఉన్న పీచు పదార్థం ఆ అద్భుతాన్ని మీకు చేసి చూపిస్తుంది. సో ఇలా బాక్కాన్ రోగాలన్నీ మీరు ఆహారంలో మార్పులు చేసుకుంటే బాగవుతున్నాయి. వేల లక్షల మంది బాగు చేసుకుంటున్నారు. కొన్ని మాట్లాడచ్చు సార్, ఇట్లాంటి రోగాలు క్లియర్ ఇన్ని రోజుల్లో క్లియర్ అవుతాయి అన్నట్టు? అదే దాదాపుగా 6 నెలల నుంచి 2 సంవత్సరాలు. మీరు ఎక్కడో క్యాన్సర్ గురించి కూడా మాట్లాడారు. క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది. 100 మంది క్యాన్సర్లు పేషెంట్లు బాగు చేసుకుంటున్నారు. 100 ఏంటి, 1000 మంది. నిన్న ఒక ఆవిడ వచ్చింది, రక్తపు క్యాన్సర్ అని. అరికలు 2 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ, సూర్యునిది అంటే ఎండ కావాలి మీకు, రక్తం ఉత్పాదన సమయంలో కొన్ని అంశాలు అక్కడ సూర్యకిరణాల నుంచి దొరుకుతాయి మనకి. 3 వారాల్లో రక్తం ప్రతి వారం ఎక్కిస్తూ ఉండాలి ఆ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. ఎందుకంటే రెడ్ బ్లడ్ సెల్స్ తయారవుతుండగానే నాశనం అవుతూ ఉంటాయి. అవును. సో ఈ ఆహారం తినడం మొదలుపెట్టి ఆ ఎండలో ఉదయం సూర్యోదయం సమయంలో ఆ సూర్యరశ్మిని మన త్వచం మీద, అంటే చర్మం మీద వేసుకుంటున్నప్పుడు ఆ అంశాలు తయారవడం మొదలుపెట్టాయి. విదిన్ 6 వీక్స్ వారం రక్తం ఎక్కించుకోవాల్సింది 2 వారాల వరకు రక్తం నెంబర్ తక్కువ కాకుండా ఆగింది. సో విదిన్ 3 months షీ స్టాప్డ్ బ్లడ్ ఇన్ఫ్యూషన్, అంటే రక్తం స్టేబుల్ అయింది. ఇప్పటికి 7 నెలలైంది. నిన్న వచ్చింది, సార్ హ్యాపీగా ఉన్నాను, ఏ ఇబ్బంది లేదు. అలా 100 మంది ఉన్నారు. సో నేనేం చేయలేదు. ఆవిడ వంటింటికి వెళ్ళి ఇలా వండుకోండి, ఇలా చేయండి అని రాసి ఇచ్చాం. పుస్తకం అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ ఎవరీ, దెర్ ఇస్ నో పేటెంట్. నేను ఇందాక అంటుండే సార్ జస్ట్ ఓకే అనేసి అంటే ఎన్నో మిల్లెట్ బ్రాండ్స్ దగ్గర నుంచి ఎన్నో బ్రాండ్స్కి అంబాసిడర్ లాగా అయిపోతారు, కోట్లల్లో వెనకేసుకోవచ్చు, కానీ అంత సాదాసీదాగా బతుకుతున్నారు ఆయన. డబ్బులు తినలేం కదండి. నేను చివరికి తినేది అరికలు, సామలే. అది నేను డబ్బులు చేసుకోవాలంటే చాలా ఈజీ అండి. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఐ కుడ్ హ్యావ్ మేడ్ బిలియన్స్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. మిల్లెట్స్ అద్భుతమైన ఆహారాన్ని కలుషితం చేయదలుచుకోలేదు నేను. అందరూ తినాల్సి. నాకు తెలిసి మీరు సైలెంట్గా ఉన్న డబ్బులు ఇస్తారు. నాకు డబ్బులు అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ మనీ. నాకు కావాల్సింది మంచి ఆహారం. అందుకే అమెరికాలో పెద్ద కంపెనీలకు వదిలేసి వచ్చి నా ఆహారం నేనే పెంచుకున్నాను. 10-15 సంవత్సరాలు నేను వందల మంది రైతులకి ఈ విషయాలు నేర్పించాం. 2 రోజులు మా భూమిలోనే పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం.
ఇది ఇక్కడ సార్ యా, కడపలో, మైసూర్లో. మైసూర్లో. నాకు ఆంధ్రాకి సంబంధం లేదు, నేను పుట్టాను అక్కడ అంతే. బట్ నా లైఫ్ అంతా మైసూరే. నేను మైసూరు వాడిని. నేను యాక్చువల్లీ తెలుగు కూడా మాట్లాడేవాడిని కాదు, నాకు వచ్చేది కాదు. మళ్ళా తెలుగు రాష్ట్రాల్లో ఈ విచారాల్ని పంచుకునేందుకని తెలుగు నేర్చుకున్నాను. ప్రాపర్గా మాట్లాడతారు అసలు. తెలుగు అద్భుతమైన భాష కదయ్యా, దాన్ని సరిగ్గా మాట్లాడుకుంటే అవమానం కదా. సరే, ఇంకోటి ఇందాక షుగర్స్ గురించి మాట్లాడుతూ కొంచెము ఒక డౌట్ వచ్చిండే. మీ వీడియోలోనే చూసాను నేను, బెల్లం గురించి, షుగర్ కేన్ గురించి, దాని గురించి కూడా యూ హ్యాడ్ డిఫరెంట్ ఒపీనియన్. అసలు ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దాట్ ఆల్సో. అంటే బెల్లం చాలా మంచిది అంటారు కదా. తాటి బెల్లం మంచిది. బెల్లం ముందు కాలంలో అంటే పూర్వీకులు తయారు చేస్తున్నది తాటి బెల్లం. తాటి చెట్లు చూసారా మీరు? తాటి లొంగు అంటారు, లేకపోతే ఖజూర్ అంటారు. వేరే దేశాల్లో కూడాను తాటి చెట్టు నుంచే తయారు చేస్తున్నది బెల్లం. ఎందుకంటే చెరుకు పెంచాలంటే మీకు చాలా వర్షం కావాలి, నీళ్లు చాలా కావాలి. 1 కేజీ చక్కెర పెంచాలంటే మీకు 28,000 లీటర్ల నీళ్లు కావాలి. వరి బియ్యం కంటే 3 రెట్లు ఎక్కువ కావాలి. అంటే అవి సామాన్యంగా ఈ డ్యాములు తయారైన తర్వాత ప్రజలు షుగర్ ఎస్టేట్లు అవంతా మొదలయ్యాయి. 1825 అనుకుంటాను ఫస్ట్ డ్యామ్ కట్టింది. తర్వాత అన్ని చోట్ల డ్యాములు కట్టారు, నదుల మీద, నదుల కింద, అదే డ్యాముల కింద చెరుకు పెంచడం మొదలుపెట్టారు. షుగర్ ఎస్టేట్లో మొదలయ్యాయి. అంతెందుకు ఈ ఇంగ్లీష్ వాళ్ళంతా ఆఫ్రికన్స్ని బానిసలు చేసి షుగర్ ఎస్టేట్లలో బంధించి ఇలాంటి చారిత్రాత్మక కథలు ఎన్నో ఉన్నాయి. అక్కడి నుంచే మొదలైంది దోపిడీ. భూమిని దోపిడీ చేయటం చక్కెరతో. తర్వాత వరి బియ్యము, గోధుమలు తయారైపోయి మొత్తం నాశనం అయిపోతుంది. భూమండలం అంతా నాశనం అయ్యి ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోయాయి. మూల కారణం మీ ఆధునిక అగ్రికల్చర్. మోడర్న్ అగ్రికల్చర్ ఈజ్ ది రీజన్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్. కానీ తజ్ఞులందరూ కార్లు ఇది అది అంటున్నారు. 10 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ. అగ్రికల్చర్ ఐ మీన్ ఇంక్లూడింగ్ రేరింగ్ ది అనిమల్స్. కోళ్ళు, పందులు, ఆవుల్ని మనం ఇప్పుడు స్లాటర్ హౌసెస్లో బిలియన్స్ ఆఫ్ అనిమల్స్ వీఆర్ కిల్లింగ్. దానికోసం సోయాబీను, మొక్కజొన్న జెనెటికలీ మాడిఫై చేసి పశుగ్రాసం తయారు చేసాం. ఎంత మోసం ఉందంటే ఈ సోయాబీన్ పెంచేదానికి హెర్బిసైడ్ వాడతారు, గ్లైఫోసేట్ అని. అది ఇప్పుడు పెంగ్విన్ రక్తంలో కనిపిస్తోంది. ఎక్కడుంది పెంగ్విన్? దక్షిణ ధ్రువంలో పాపం ఎగరలేని పక్షి అది. అంటే అన్ని టన్నులు వాడుతున్నాం మనం ఈ కెమికల్స్ని. అర్థమవుతుందా ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది? ఇప్పుడు క్యాన్సర్కి మూల కారణం, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ సోయాబీన్. కానీ సోయాబీన్ మంచిది, ప్రోటీన్ షేకు, ఈ షేకు, ఆ షేక్, అంత నష్టం ఉంది సోయాబీన్ నుంచి. నేను రీసెంట్గా కూడా ఒక డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు ఆ మాట విన్నా, సోయాబీన్ మంచిది, ప్రోటీన్ 30% ఉంది. ప్రోటీన్తో పాటు మీకు ఈ విషయం ఉందని చెప్పట్లేదు. ఎందుకంటే డాక్టర్లకి సోయాబీన్ని ఎలా పెంచుతారో అని తెలియదు. అగ్రికల్చర్ సైంటిస్ట్కి ఇది తింటే ఏమవుతుంది అని తెలియదు. సో ఈ తజ్ఞులు వేరే, ఆ తజ్ఞులు వేరే. గుడ్డు మంచిది, ప్రోటీన్ ఉంది, తినండి అంటున్నారు. కానీ ఆ గుడ్డు ఎలా తయారైంది అని డాక్టర్లకు తెలియదు, తెలిసినా చెప్పరు. ఇంతే. సో మీరు గుడ్లు తినండి, మీ కిడ్నీలు పోతాయి, డయాలిసిస్కి రండి అంటారు. వాళ్ళకి తెలిసింది ఇది. ఇంతే జరుగుతున్నది. సో మీ ఆహారం సరిగ్గా ఉంటే మీకు మందు అవసరం లేదు. కానీ ఆహారం చెడిపేసింది ఎవరు? వీళ్ళే. సో ఉన్నది ఉన్నట్టు మీరు గమనిస్తే మీ ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పని చేయట్లేదు. ఇప్పుడు ఎవరికి ఏం మందు పనిచేసింది చెప్పండి నాకు. ఒక్క డయాబెటీస్ పేషెంట్ బాగు చేశారా? మేనేజ్ చేస్తున్నారు.
అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. అంతవరకు నమస్కారం. అంటే తగ్గదనుకుంటున్నారు కాబట్టి మేనేజ్ అయినా పర్లేదు. అదే ప్రాబ్లం. కానీ సమూలంగా మొత్తం రోగాన్ని పీకి పారేసే శక్తి మిల్లెట్స్లో ఉందని చెప్పేదానికి ముందుకు రావట్లేదు. అంటే ఇది మీ క్లెయిమా, ప్రూఫ్ ఉందా అని అడిగితే, మీరు ఒక 50 మందిని డయాబెటీస్ పేషెంట్ తీసుకురండి, ఒక్క నెల నేను ఇస్తాను, మిల్లెట్స్ తినిపించండి, 50 మందికి బాగా అవుతుంది. 50 మందికి ఒక్కరిని వదిలిపెట్టకుండా. ఇలా ప్రూఫ్ చాలామంది ఉన్నారు, వేల మంది బాగా చేసుకుంటారు. సో ఇవన్నీ మనం వైజ్ఞానికం అనే ముసుగులో మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ అవైజ్ఞానికమైన విషయాలు చాలా చొప్పించుకొని ఉన్నాం. రైట్ సార్. మీరు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మెన్షన్ చేస్తారు సార్ హెయిర్ గ్రోత్ గురించి. అందులో ఒక ఫ్యాక్ట్తో మాట్లాడుతుంటే సడన్గా ఇట్లా ఇట్లా తగిలింది నాకు ఒకేసారి. అంటే ఇది వరకు 100లో నలుగురు మగవాళ్ళకి బాల్డ్ హెడ్ ఉంటే 10 లక్షల మందిలో ఒక్క ఆడామకి ఉండేది. ఇప్పుడు అది ఎలా ఉందో మీకు తెలుసు అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి దాని గురించి మాట్లాడతారు సార్. ఏం లేదు, మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వటం ఒకటి, పౌష్టికాంశాలు మన వీర్య కణాలు అండాణువుల గురించి అక్కడి నుంచి మొదలవుతుంది మీ కేశ సంపద. సో హార్మోన్ బ్యాలెన్స్గా ఉంటే ఆడవాళ్ళకి వెంట్రుకలు మూతి మీద రాకుండా తల మీద వస్తాయి. ఇప్పుడు మీకు తెలుసా బ్యూటీ పార్లర్లు ఎన్ని ఉన్నాయో? అంటే ఆడవాళ్ళ మూతి మీద మీసాలు తీసుకునేది ఒక పెద్ద కసరత్ అది. రైట్ రైట్. అమెరికా, యూరోప్లో విమెన్ షేవ్ మోర్ దెన్ మెన్. అంతే కదా. ఇప్పుడు ఏదైనా పార్టీస్కి వెళ్తున్నామంటే ఊరికి వెళ్ళాలి, ఫస్ట్ అక్కడికి వెళ్ళి వస్తారు. ఇది విషయం. సో హార్మోన్ బ్యాలెన్స్, టెస్టోస్టెరోన్, ఎస్ట్రోజన్ అని 2 ఉన్నాయి. అది ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో వేరే వేరే ప్రమాణంలో ఉంటుంది. అది సూక్ష్మంగా ఉంటుంది. నానోగ్రామ్ కూడా కాదు, పీకోగ్రామ్ లెవెల్స్ అది మెయింటైన్ అవుతూ ఉండాలి. సూక్ష్మ సమతులనం. రైట్. ఆ బ్యాలెన్స్ని ఇలా చేస్తే ఇలాంటి పనులు జరుగుతాయి. మీరు పాలు తాగటం ఆపు చేయండి, మాంసాహారం తీసేయండి, అందులో ఉన్న చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. సో మీరు ఒక 3 సంవత్సరాలు ఇలా మీ ఆహారంలో మంచి పట్టుతో సాధన చేస్తే ఈ ఇబ్బందులు తొలగిపోతూ వస్తాయి. అంటే మీరు పాలు, కాఫీలు, టీలు తాగుతుంటామంటే ఇంక ఇది ఇలాగే ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది, ఏ ఇబ్బందులు లేవు. బ్యూటీ పార్లర్కి వెళ్ళండి, IVF సెంటర్లో ఎక్కువ చేసుకోండి, అదే లైఫ్ స్టైల్ అయిపోతుంది. అదే కదా అయింది. దాన్ని వైభవీకరిస్తున్నారు. అదే సార్, దాని ప్రాబ్లం కనబడట్లేదు కాబట్టి అది కామన్ అయిపోయింది. అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా నాకు భయం వేస్తుంది, కానీ నాకు కామన్ ఉండేది ఇన్ని రోజులు. అదే ఇప్పుడు నాకు IVF సెంటర్ చూస్తే భయం, లోపల వణుకు. అంటే 4 years బ్యాక్ ఇక్కడ చూడలేదు సార్ నేను పర్సనల్లీ. ఇప్పుడు లాస్ట్ 3-4 years నుంచి ఎంత హెవీగా కనబడుతున్నాయి. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కార్పొరేట్స్. వాళ్ళు ఏ దాన్నైనా చాలా తీసుకొచ్చేస్తారు అనమాట. ఇప్పుడు చూసారా, మనది ఇండియాలో మారుమూల పల్లెల్లో పిజ్జాలు, బర్గర్లు తింటున్నారంటే ఏంటి? అది ఎక్కడో అమెరికాలో పుట్టిన కంపెనీ మన మారుమూల గ్రామాల్లో పిజ్జాలు ఆర్డర్లు చేస్తున్నారంటే ఏంటి? దిస్ ఇస్ కార్పొరేట్ కల్చర్. అది డెవలప్మెంట్ చూసేవాళ్ళకి అది డెవలప్మెంట్. సో హాస్పిటల్ ఎక్కువైతే అది డెవలప్మెంటా? ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైతే ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయో అది నిజంగా వెనుకబడిన ప్రదేశం, అవైజ్ఞానికమైన ప్రదేశం. డాక్టర్ని చూడకుండా ఉండేవాడు గొప్పవాడు. స్కోప్ ఉందంటారా సార్ అట్లాంటి రోజుకి? నేనున్నాగా. మీరు ఇంకొక హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్ అడిగారు ఒక సభలో, ఏమని, బెడ్రూమ్లో బాత్రూమ్ ఎందుకు రా అని. సరే, బెడ్రూమ్లో బాత్రూమ్ ఎందుకు? ఎంత వైజ్ఞానికం అది నాకు అర్థం కాదు. నిద్రపోయే చోట మీరు టాయిలెట్ కట్టుకుంటున్నారా అంటే ఏంటి? మీరు మూత్రం పోసేదాన్ని పట్టుకోలేక రాత్రి 3-4 సార్లు లేచి టపక్కని పక్కనే ఉండాలని కట్టుకుంటున్నారు.
25-30 సంవత్సరాల యువకులు రాత్రిపూట మూత్రం కోసం 2-3 సార్లు లేస్తున్నారు. చాలా కామన్ అది. కా- అదే అయిపోయింది కదా సార్ ఇప్పుడు. నేను రాత్రి పడుకుంటే ఇంక పొద్దున వరకు లేవను. నేను అదే ప్రాబ్లం అనుకునేవాడిని. లేవకుండా ఉండడం ప్రాబ్లం అనుకున్నా. ఐఎమ్ సారీ బట్ నేను అదే అనుకున్నాను సార్. అంటే అలా రాత్రి ఖచ్చితంగా లేస్తాను అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా, అదే అది అది కరెక్ట్ పద్ధతి ఏమో అనుకునేవాడిని. అంటే ఊర్లలో చూస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ వెళ్తే ఇంటి బయట వాష్రూమ్ మొత్తం గుమ్మం బయట. అంటే అంత ఆలోచన రీతుల్నే మార్చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి రూమ్లో బాత్రూమ్ టాయిలెట్ ఉంటేనే మీరు అటాచ్డ్ వాష్రూమ్, ఒక కామన్ వాష్రూమ్, ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉండాలి. సో మనం మారిపోయాం. అంటే మన ఆలోచన విధానాలనే మార్చేస్తున్నారు కార్పొరేట్ వాళ్ళు. సో ఇది విషయం మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. నేనేమి మీరందరూ చేస్తున్నది తప్పు అని చెప్పట్లేదు. దారి మార్చుకోవాలి, వైజ్ఞానికం కాదు. మన పూర్వీకులు చేస్తున్నది కొన్ని అంశాలు చాలా వైజ్ఞానికంగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెంచుకొని తినే ధాన్యాల్ని మన ఆహారం కాదు అని ఎలా మారాము? వీళ్ళందరూ వచ్చి చెప్పటం వల్ల మారాము. మనం వాళ్ళని నమ్మాము, గుడ్డిగా నమ్మాము అని చెప్తున్నాను. కొద్దిగా ఓపెన్ చేసి కళ్ళు ప్రశ్నలు అడగండి. అంతవరకే నేను నా ధర్మం. రైట్. నేను మీరు మారేదానికి పర్యాయం ఉంది. హాస్పిటల్కి వెళ్ళటమే జీవితం కాదు. పిల్లల్ని పుట్టకముందే రోగాలు తయారు చేస్తున్నామంటే సంథింగ్ ఈజ్ రాంగ్ కదా. సో దానికి పర్యాయంగా ఏం చేస్తే మనం బాగుండొచ్చు అనే విధానాల్ని గడిచిన 30 సంవత్సరాలుగా మేము ప్రయోగాలు చేసి ప్రజలకి అందజేయాలని ప్రయత్నిస్తున్నాం. అండ్ ముఖ్యంగా నాకు ఇబ్బంది ఏంటంటే ప్రతి విషయాన్ని డబ్బులకు మార్చుకోవడం అనేది ఈ పాశ్చాత్యుల అంశం. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మేడ్ ఇన్ టు ఎ కమాడిటీ, ఎ ప్రోడక్ట్ చేసేయాలి. మిల్లెట్స్ని ఏంటరా ప్రోడక్ట్ చేస్తారు? ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి అవి. ఆ ఊర్లో వాళ్ళు అది పెంచుకొని తింటారు. ఇంక మళ్ళీ ప్రోడక్ట్ ఏం చేస్తారు మీరు? కాశ్మీర్కి వెళ్ళి చెప్పి వచ్చాను, విత్తనాలు ఇచ్చాను, వాళ్ళు పెంచుకుంటున్నారు. ఉత్తరాఖండ్లో ఇప్పుడు ఒక ట్రైబల్ ఉమెన్ 20 ఎకరాల్లో కొర్రలు పెంచింది. హ్యాపీగా విసురుకొని వాళ్ళు తింటున్నారు. అక్కడ మిషన్లు లేవు, ఏమీ లేవు. వాళ్ళ నాన్నకు డయాబెటీస్ ఉండిందట. ఇప్పుడు ఈ కొర్రలు అరికలు తింటున్నారు, హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు మొన్న వెళ్ళొచ్చాను ఉత్తరాఖండ్, షిలాంగ్ దగ్గర. రైట్ రైట్. ఇప్పుడు ఒకవేళ మన డైలీ ఫుడ్ ఇంటేక్లో మిల్లెట్స్ లాంటివి యాడ్ చేయాలంటే సార్, నేను మధ్యలో ఒక డాక్టర్తో మాట్లాడినప్పుడు అది డైజెషన్ ఇష్యూ వస్తుంది, ఏమీ తెలియదు. ఇప్పుడు మిల్లెట్సే చూసిండాడు వాడికి. మిల్లెట్స్ చిన్న పిల్లలకి 6 నెలల పిల్లలకి మీరు గంజిలాగా చేసి పెడితే అద్భుతంగా, అంటే 6 నెలల పిల్లలకి పెట్టద్దండి, 9 నెలల తర్వాత పెట్టండి. అంటే ఇప్పుడు 6 నెలలకే అందరూ పెట్టేస్తున్నారు, మంచిది కాదు. సామలు 7-8 గంటలు నానబెట్టండి, ఒక 15 నిమిషాలు ఉడకబెట్టండి, తర్వాత తినిపించండి. అలా నానబెట్టిన తర్వాత ఏమీ ఇబ్బంది ఉండదు. ఓకే. అంటే దాని స్ట్రెంత్ తగ్గుతుందేమో అనుకుంటా. లేదు, ఆ లోపల ఉన్న పీచు పదార్థం నీళ్లను పీల్చుకొని వికసిస్తుంది. ఓకే. ఆ పీచు పదార్థం పిష్ట పదార్థం మెల్లిగా సపరేట్ అవటం మొదలు పెడతాం. ఓకే. నిదానంగా గ్లూకోజ్ను వదులుతుంది. గ్లూకోజ్ కరుగుతూ ఉండగా మిగిలిన పీచు పదార్థం మీ పేగుల్లోకి వెళ్ళి అక్కడ మంచి పనులు చేయడం మొదలు పెడుతుంది. సూక్ష్మజీవుల్ని పెంపొందిస్తుంది. అదే అంబలి అని చెప్తూ ఉంటారు. అంబలి తయారు చేసి మీరు పొట్టలో వేసుకుంటే పొట్ట లోపలికి వెళ్ళి సూక్ష్మ ప్రదేశాలన్నింటినీ మీ పేగులు, చిన్న పేగులు పెద్ద పేగుల్లో ఆవరించుకొని మీకు ఇంకా డాక్టర్ అవసరం లేదు అనేది అదే. ఆ సూక్ష్మజీవుల సహజీవనంతో మన దేహం దృఢంగా తయారవుతుంది.
ఇన్ఫెక్షియస్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్, లాంగ్ టర్మ్ ఏ ఇబ్బందులు లేకుండా నాకు ఇంతవరకు ఈ దగ్గు అది కూడా రాదు. ఊర్లన్నీ తిరుగుతూ ఉంటాను. కరోనా ఎంతోమంది మా క్లినిక్లో బాగు చేశాము. మూతికి ముసుగు అవసరం లేదు, అవసరం లేదు, హ్యాపీగా ఉండొచ్చు. మీరు హోమియోపతి ప్రాక్టీస్ చేస్తారు? మా అమ్మాయి హోమియోపతి డాక్టరు. నేను అన్ని విధానాలు నేర్చుకున్నాను. రైట్. అలోపతి, హోమియోపతి, న్యాచురోపతి, యునాని, టిబెటియన్ మెడిసిన్ అన్నీ విశదంగా చదువుకున్నాను, నేర్చుకున్నాను. అంటే నేను నిజమైన డాక్టర్ కాదు, కానీ అన్ని విధానాలు నేర్చుకున్నాను. లర్న్ డాక్టర్. నేనేం డాక్టర్ అని క్లెయిమ్ చేయట్లేదు. ఐఎమ్ ఏ డాక్టరేట్. పిహెచ్డి చేశాను, డాక్టర్ అది వేరే విషయం. ప్రజలకి బాగు చేసేదానికి విధానాల్ని సూచించాలి కాబట్టి అన్ని రకాలైన విషయాల్ని విశదంగా నేర్చుకున్నాను. ఐఎమ్ ఏ సైంటిస్ట్, సో నేర్చుకోవడం చాలా సులభం. ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. మీరు నా దగ్గరకు వచ్చి రేపు ఇంకొకటి ఏదో రాకెట్ పంపించాలంటే ఒక 6 నెలలు కష్టపడితే నేను ఒక రాకెట్ బయటకు పంపించేస్తాను. పెద్ద విషయం ఏం కాదు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఇట్స్ జస్ట్ యువర్ అప్లికేషన్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చేసుకున్నామని అనుకోకూడదు. సార్, ఇప్పుడు కొన్ని రెగ్యులర్గా హెల్దీ హ్యాబిట్స్ అనుకుని లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుని కొన్ని ఉంటాయి కదా సార్, వాటి గురించి కొన్ని టచ్ చేద్దాం అనుకున్నాను. చెప్పండి. దానిలో ఫస్ట్ ఈ రీసెంట్గా బాగా ఫెమిలియర్గా వింటున్నది ఆలివ్ ఆయిల్స్ గురించి బాగా వింటూ ఉంటాం అనమాట. దాంతో హెల్తీగా ఉంటారు, టెన్షన్ ఉండదు, బెటర్ ఆయిల్స్ అన్నిటికంటే అన్నట్టు మాట్లాడతారు కదా, అంటే దాని గురించి మీ ఒపీనియన్ సార్? అది బిజినెస్సేనండి. ఆలివ్ ఆయిల్ ఎక్కడుంది? ప్రపంచంలో లేదు. ఆలివ్ చెట్లు ఉండేది ఇంతే. మొత్తం ప్రపంచం అంతా ఆలివ్ ఆయిల్ ఎలా తీసుకుంటారండి? వేర్ డూ యూ ప్రొడ్యూస్ ఇట్ ఫ్రమ్? ఓకే. ఆ ఇటలీ కొండ చర్యల్లో కొద్దిగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఆలివ్ చెట్లు బాగా పెరుగుతాయి. ఓకే, ఆలివ్ చెట్లలో ఆలివ్ను విత్తనాలు కావాలి కదా, విత్తనాలనే కదా వత్తేది, అక్కడి నుంచే కదా చేస్తారు. సో ఆలివ్ నూనె మీకు 1 లీటర్ కావాలంటే కనీసం 2-3 కేజీలు విత్తనాలు వత్తాలిగా. మొత్తం బెంగళూరులోనే ఆలివ్ ఆయిల్ 10,000 లీటర్లు 50,000 లీటర్లు అమ్ముతున్నాం అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇండియాలో ఆలివ్ చెట్లు లేవు కదా, ఉన్నాయా? సో ఆలివ్ ఆయిల్లో ఈ మూఫా ఉంది, పూఫా ఉంది, 3 ఒమేగా యాసిడ్, అది ఇది అని చెప్తూ ఉంటారు. దానికే అట్రాక్ట్ అవుతున్నాం. అన్నీ మన నూనెల్లోనూ ఉన్నాయి, వేరుశనగ నూనెల్లోనూ ఉన్నాయి, వెర్రి నువ్వుల నూనెల్లో ఉన్నాయి, కుసుమ నూనెలు ఉన్నాయి, నువ్వుల నూనెల్లో ఉన్నాయి, కొబ్బరి నూనెలో కూడా ఉన్నాయి. సో దానికి తోడు మీ పొట్టల్లో సూక్ష్మజీవులు కరెక్ట్గా ఉంటే మీకు ఏ ఏ అంశాలు తక్కువ అవుతున్నాయో దానిలో తయారు చేసేదానికి ఒకదాని నుంచి ఒకటి ఆ బయోకెమికల్ ప్రాసెసెస్ అంటారు, అవన్నీ చూసుకుంటుంది. సో మనం మన పొట్టలో ఫస్ట్ సూక్ష్మజీవులను సరిగ్గా నింపుకుంటే మీరు ఏ ఆయిల్ తీసుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు, నిజంగా ఆయిల్ తీసుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్. కరెక్ట్ ఆయిల్ తీసుకుంటారు కదా, అది నిజమైన ఆయిలా అని ఒక ప్రశ్న రావాలి మీకు. రైట్. మినరల్ ఆయిల్స్ కలుపుతున్నారు, పంది కొవ్వు కలుపుతున్నారు. సో నూనెలు ఎక్కడో తయారు చేసింది మీరు నమ్మకూడదు. మీ గ్రామాల్లో ఎద్దుతో గానుగల్లో తిప్పిన నూనెలే నిజమైన నూనెలు. రైట్. మిషన్లలో వేసినప్పుడు ఏమవుతుంది, విత్తనాలు ఆ వేడికి ప్రెషర్కి నూనెల స్వరూపమే మారిపోతుంది. అందుకే నేను జాగ్రత్తగా అందరికీ చెప్తున్నాను, మీ ఊర్లో ఒక 4 ఎద్దుగానుగ నూనెలు వేసుకోండి. నూనెలు ఎక్కువ అవసరం లేదు మీకు, రోజుకు ఒక 50 ml నుంచి 100 ml చాలు మ్యాక్సిమం. అంటే ప్రతి ఒక్క మనిషికి అబ్బబ్బా అంటే మీకు 3 లీటర్ల కంటే ఎక్కువ నూనెలు అవసరం లేదు నెలకి, 2-3 ఉన్న ఇంట్లో. సో నిజమైన నూనెలు వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఆ కొవ్వు అనేది మనకి ఎస్పెషలీ
యంగ్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే యువకులు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టించుకోవాలనుకున్నప్పుడు మంచి నూనెలు వాడాలి. ఎందుకంటే పిల్లల మెదడు కొన్ని అంగాలు ఈ నూనె పదార్థంలోనే తయారయ్యేది. అందుకే గర్భ సంస్కారం అని చెప్తూ ఉంటాను. అంటే పిల్లలు పుట్టించుకోవాలంటే భార్యాభర్తలు ఒక 6 నెలలు సరైన నూనెలు, సరి అయిన ధాన్యాలు, సరి అయిన ఆకుకూరలు అన్నీ వాడితే 100% గ్యారంటీ ఆరోగ్యకరమైన పిల్లాడు పాప పుడుతుంది మీకు. ఆ విషయాల గురించి కూడా రాశాం పుస్తకం. రైట్. నూనెలు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నరనాడులు సంయోజనం జరిగేదే నూనెల వల్ల. అందుకే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మంచి శుద్ధమైన నూనెలను ఉదయం లేచి పడిగడుపున ఒక 3 చెంచాలు తాగండి ఒక 5-6 నెలలు అని చెప్తూ ఉంటారు. రైట్. చాలా పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, పారాలిసిస్ ఇలా నరనాడులకు సంబంధించిన రోగాల్ని బాగు చేసుకోవాలంటే శుద్ధమైన నూనెలు అతి ముఖ్యం. రైట్. అది ఆలివ్ ఆయిల్ మంచిదే, లేదని చెప్పట్లేదు. అదేదో ఇటలీలో పుట్టినవాడికి వాడి దగ్గర చెట్లు ఉంటే నూనె తాగండి, నో ప్రాబ్లం. ఆలివ్ ఆయిల్ చెడ్డదని చెప్పట్లేదు, కానీ అందరికీ ఆలివ్ ఆయిల్ అవసరం లేదు. అవసరం ఉన్నా దొరకట్లేదు అంటున్నారు కదా, అంటే మీరు మీ ఉద్దేశంలో అది నిజమైన నూనె కాదు అని చెప్తున్నాను. సో బీ అవేర్, కొద్దిగా మెదడు ఉపయోగించండి. మన నూనెలకు ఏమీ తక్కువ లేదు, మన నూనెలు చాలా మంచివి. ఇలా నువ్వుల నూనె అతి శ్రేష్టమైంది, వెర్రి నువ్వుల నూనె ఇంకా శ్రేష్టమైంది. మేము వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె తాగించి ఈ బుద్ధిమాంద్యులు అంటారే, అంటే మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్ దాదాపు తమంతకు తాము జీవించేట్లు, లెక్కాచారం చేసేట్లు కూడా చేసుకున్న కేసులు చాలా ఉన్నాయి. సో మనం మన చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో పెంచుకోగలిగిన నూనె గింజల నుంచి తీసిన నూనెలే సరి అయిన నూనెలు మీకు. రైట్. సో ఆలివ్ ఆయిల్ మంచిది. ఇంకొకటి ఎవడో ఆఫ్రికాలో వెళ్తే ఇంకొక నూనె ఉంది, అది మంచిది, దాన్ని తీసుకురండి. నాన్ సెన్స్, అది ఇట్ ఈస్ నాట్ సైన్స్. ఇక్కడ నాకు ఈ ఫ్రూట్స్ గురించి, వెజిటబుల్స్ గురించి వచ్చినప్పుడు కూడా సార్, ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటారు. ఒక దగ్గర ఒక రేట్ ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకో రేట్ ఉంటుంది, ఒక దగ్గర చూడడానికి ఒకలా ఉంటుంది, ఎర్రగా ఇంకో దగ్గర అంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అసలు నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ సార్? అది కన్ఫ్యూషన్ ఉందండి. బట్ అంటే మన మనుషుల మీద నమ్మకం పోయేంత భయంకరమైన జీవన శైలిలో బతుకుతున్నాం. ముందు పల్లెలలో పొలాల ఒడ్ల మీద మనం అంతా పెంచుకునేవాళ్ళం, మందులు వాడేవాళ్ళం కాదు. ఇప్పుడు ఈ సోకాల్డ్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఈ విషపూరితమైన కీటనాశక పదార్థాలు, ఇంకా ఫంగిసైడ్స్ అని వచ్చాయి, ఇంకా భయంకరం అవి. మీ దగ్గర ఫస్ట్ విన్నాను నేను, యాక్చువల్గా విన్న తర్వాత రీసెర్చ్ చేశా అసలు ఏంటి అని. చాలా భయంకరంగా తయారయ్యారు. మనం పండ్లు మన మూల ఆహారం కాదు. మూల ఆహారం ధాన్యాలు, కందమూలాలు, ఆకులు అలములు అంటుంది. ఆకులు అలములు, కందమూలాలు, దవస ధాన్యాలు, ఇది మన పారంపరిక ఆహార పద్ధతి. ఇప్పుడంతా నాశనం అయిపోయింది. నేను అదే చెప్తున్నాను, మనం మూల ఆహారం వైపుకు మన ప్రయాణం మొదలు పెట్టాలి. లేకపోతే పర్యావరణం నాశనం అయింది, జీవరాశిని చంపుతున్నాము, మనము చస్తున్నాం రోగాలతో. ఈ మూడింటిని మార్చుకోవాలంటే మీ వంటిల్లు మారాలి. అంతే, చాలా సింపుల్గా ఉంది. నా ఉద్దేశం ఇంతే. వచ్చే తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జీవన శైలి సరిలేదు, మార్చుకోండి. ఎక్కడ మారాలి? మన వంటింట్లో మారాలి. రైట్. వంటిల్లు మారాలంటే మన ధాన్యాలు, దవసాలు, నూనె పదార్థాలన్నీ మారాలి. అదే నిజమైన వ్యవసాయం. దానికి నీళ్ళు అవసరం లేదు, ఫర్టిలైజర్ అవసరం లేదు, ఈ పెస్టిసైడ్లు, ఫంగిసైడ్లు ఇవన్నీ ఏం అవసరం లేదు. మనకు కావాల్సింది ఇంత. మనం ఇంత కొండంత పెంచేసి రోగం తెచ్చుకొని బతుకుతున్నాం.
అంటే మిల్లెట్స్ 1 కేజీ 10 మంది 12 మంది తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అదే వరి బియ్యం అయితే 4-5 మంది ముగించేస్తారు. అంతే, ముగించేసి రోగాలు తెచ్చుకోండి, డాక్టర్ల చుట్టూ తిరగండి. సో ఇది కావాలా, ఇది కావాలా, ఇది తింటే ఆరోగ్యం అని మేము ప్రూవ్ చేశాం. రైట్. ఇది తింటే రోగం అని మీ అందరికీ తెలుసు, అయినా మీరు ఒప్పుకోవట్లేదు అంతే. ఇంకొన్ని రోజుల్లో ఒప్పుకుంటారులేండి. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అనదర్ 5-10 years అందరికీ తెలిసి వస్తుంది. ఇదే నిజమైన ఆరోగ్యకరమైన రహదారి ఇది. మేము ఇప్పుడు పునాదులు వేసి కడుతున్నాం. వచ్చే తరాలు దాన్ని సుభద్రమైన ఫ్రీవే తయారు చేస్తారు. హోప్ఫుల్లీ. నో ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. వచ్చే యువతరం ఇటువైపుకు వస్తుంది అని నాకు బాగా తెలుసు. ఐఎమ్ 100% షూర్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మానవ జాతి చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసే శక్తి వచ్చే యువతరానికి ఉంది. దానికి కావలసిన విచారాలని ప్రస్తుతం మేము తయారు చేసి అందజేస్తున్నాం. వచ్చే యువతరం దీని మీద ఎక్కువ ధ్యాస గడుపుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం ముఖ్యం అని తెలిసి వస్తుంది అందరికీ. ఎస్ సార్. ఇప్పుడు ఇంకోటి ఈ ఓట్స్ కానీ లేకపోతే కినువా అనే రైస్. కినువా ఈజ్ నాట్ ఎ గ్రెయిన్. అది మన తులసి చెట్టు విత్తనాలలాగా అదొక ఆకుకూర విత్తనం. దట్స్ ఏ అన్సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టు రైస్ అన్నట్టు. లేదు, హై ప్రోటీన్, హై, ఇట్స్ ఏ హైప్ అంతే. అవునా? కంపెనీ వాళ్ళు హైప్ చేస్తున్నారు, ఏమీ లేదు అందులో. యూ కెనాట్ గ్రో కిలోడోనియం, కినోపోడియం, కినోవా అంటారు దాన్ని సైంటిఫిక్ నేము. అదొక మన ఆకుకూర విత్తనాలలాగా. సో అది అంటే మంచి అందరు యాక్టర్స్ అవే వాళ్ళకి తెలియదు పాపం. మిల్లెట్స్ ఆర్ ద రియల్ గ్రెయిన్స్. ఓకే, దాన్ని కూడా మిల్లెట్ అంటున్నారు. నేను అలానే అనుకున్నాను యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ఎ మిల్లెట్, ఇట్ ఈస్ ఎ సూడో గ్రెయిన్ అంటారు దాన్ని. అంటే గ్రెయిన్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ నోవేర్ నియర్ మిల్లెట్స్. అండ్ దానికి తోడు ఆ కినోపోడియం, కినోవాను సరిగ్గా ప్రాసెస్ చేయకుండా తింటే మీకు రోగం వస్తుంది. ఇట్స్ ఎ సపరేట్ స్టోరీ. అండ్ మీరు ఇందాక కూడా ప్రాసెసింగ్ అన్నప్పుడు అక్కడ కార్పొరేషన్స్ వచ్చేస్తాయి. అదే సార్, ఇప్పుడు జనరల్గా ఒక యాపిల్ జ్యూసో లేకపోతే ఒక బనానా జ్యూసో లేకపోతే మ్యాంగో జ్యూసో దాని స్వభావమే పాడవుతుంది. దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి నిలువ చేయడం, నిలువ పచ్చడిలాగా. సో ఇప్పుడు జనరల్గా బ్రెడ్ కానీ షెల్ఫ్ లైఫ్ ఉండి పెరుగుతూ పోతుంది. అసలు నాన్సెన్స్ కదా. ఎస్పెషల్లీ ఆహారానికి ఏమిటి షెల్ఫ్ లైఫ్లు? అప్పటికప్పుడు తయారు చేసుకుని తాజాగా తినాల్సిన అంశం అది. ఇంకా టెట్రాప్యాక్లని, అది టెట్రాప్యాక్లు విషం, డయాక్సిన్స్, క్లోరో అరోమాటిక్స్ అంతా పేపర్లోనే ఉన్నాయి. నేను మధ్యలో సార్ ఒక ఫ్యాక్ట్ చదివినంటే, పెరుగు అనేది ప్యాకెట్లో ఉంటాం కదా, ఆ ప్యాకెట్ లోపలే పెరుగు తయారవుతుంది అని నేను షాక్ అయినా. ప్యాకెట్ లోపల పెరుగు తయారవడం వాడే మన ఇంట్లో ఒక తోడు వేసో కిందలో అవుతుందో, అలాంటిది ప్యాకెట్స్ ఆల్రెడీ పాలు ఉంటాయి, అందులో చిన్న ఒక తోడు వేస్తారు, ఆ లోపల తయారవుతుంది ఆ వేడితో నిన్నప్పుడు. అంటే అది అనరోబిక్ బ్యాక్టీరియా. దేర్ ఈస్ నో నీడ్ ఫర్ ఆక్సిజన్. దట్స్ వై దే డూ లైక్ దాట్. అండ్ ప్లాస్టిక్లోనే తయారు చేస్తారు. రోత అది. నా అభిప్రాయంలో అంత రోత. ప్లాస్టిక్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు కాపర్ బాటిల్ వాడుతున్నారు. జనరల్గా మాకు చాలా కామన్ ఆఫీస్లలో వాటిలో. ఈ మధ్య కొంచెం గ్లాస్ బాటిల్ స్టార్ట్ చేశాం, కానీ ఇంత ముందుకంతా ప్లాస్టిక్ బాటిల్. అది మీరు ఆ ప్లాస్టిక్ వాడి పారేసింది తిమింగలాల నోట్లో ఉన్నాయి. ఈ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ హ్యూమన్ యాక్టివిటీస్. ప్రిజర్వేటివ్స్ టాపిక్ వచ్చింది, కొంచెం ఎక్స్టెన్షన్ సార్. ఇప్పుడు ఈ అంటే వింటున్నాం కాబట్టి తెలుసు ఖచ్చితంగా ఆ హెల్త్కి మంచిది కాదు అని. కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దోస్ ప్రిజర్వేటివ్స్, అసలు ఏమున్నాయి మనకు తెలియకుండా అని అడిగితే? ఈ ప్రిజర్వేటివ్స్, పెస్టిసైడ్స్ ఇవంతా మన ఆహారంలో పెరిగే లేకపోతే పెరగబోయే సూక్ష్మజీవుల జీవనాన్ని నాశనం చేయాలి, లేకపోతే మీ ఆహారం పాడవుతుంది. ఆ సూక్ష్మజీవులు ఏమిటి? బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్.
ఫంగస్లో కూడాను బ్యాక్టీరియాలో కూడాను గ్లూకోజ్ని బర్న్ చేసే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ తయారవుతుంది. మీ శరీరంలో ఉన్న జీవకోశాల్లోనూ అదే జరుగుతుంది. మీ జీవకోశాలు కొన్ని కోట్లు ఉన్నాయి. సో ఒక చిన్న కెమికల్ వాడాను, సూక్ష్మజీవి మైటోకాండ్రియాను పోయి అది బ్లాక్ చేస్తుంది. అంటే సూక్ష్మజీవి ఆ బ్యాక్టీరియా నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ, సో అది చనిపోతుంది. అదే ఫంగస్ కొద్దిగా పెద్దగా వ్యవస్థ ఉంటుంది కంపేర్ టు బ్యాక్టీరియా, కొద్దిగా వేరే రకంగా కొద్దిగా వ్యవస్థ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఇల్లు గుడిసె కట్టుకున్నావు, అపార్ట్మెంట్ ఉంది, గుడిసె 1 సెల్, అపార్ట్మెంట్లు 100 ఉన్నాయి. అలా 1000 అపార్ట్మెంట్లు కనెక్ట్ అయిపో, అది నీ శరీరం, హ్యూజ్ నంబర్ ఆఫ్ సెల్స్. రైట్. సో మీ వ్యవస్థ ఏ వ్యవస్థ అయినా చివరికి ఆక్సిజన్ గ్లూకోజ్ని బర్న్ చేసి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి ఎనర్జీ రావాలి. ఇక్కడ చిన్న ప్రమాణంలో ఉంటుంది, మీకు ఎక్కువగా అన్ని సో ఇక్కడ నేను ఈ మైటోకాండ్రియా పని చేయకుండా చేశానంటే రోజు 1 నానోగ్రామ్ మీ దేహంలోకి వెళ్తుంది. సో ఇది చనిపోతుంది పాపం, మీకు తెలుస్తుంది. మీ ఆహారం పాడు కాదు, మీరు ఆహారం పాడు కాలేదని అది తింటున్నారు, దాంతోపాటు మీ లోపలికి 1 మిల్లీగ్రాము నానోగ్రామ్ వెళ్ళింది, మళ్ళీ మరుసటి రోజు తింటున్నారు. సో రోజు ప్రిజర్వేటివ్ ఉన్న ఆహారం తింటే అది మీ దేహంలో ఉన్న మైటోకాండ్రియాలోనూ చేయడం మొదలుపెడుతుంది. అక్కడ చేసిన పని మన దగ్గర చేస్తుంది. ఒక రోజులో కనపడదు మీకు, 1 సంవత్సరం తిన్నారనుకోండి అప్పుడు కనపడుతుంది. సో ఇక్కడ వీళ్ళు స్టాండర్డ్ క్రియేట్ చేశారు, ఈ ప్రిజర్వేటివ్ ఈజ్ ఓకే ఫర్ యూ బికాజ్ మీకేమీ కాలేదు, హెల్దీ ప్రిజర్వేటివ్ మధ్యలో. ఇప్పుడు ఎంతవరకు అంటే ఫంగిసైడ్ దే ఆర్ కిల్లింగ్ ఆ మైటోకాండ్రియల్ సిస్టమ్ని నాశనం చేసేసి, ముందు పైన పొరల్ని నాశనం చేసేది, అలా కెమికల్స్ మారుతూ ఇప్పుడు మొత్తం విషాన్నే తయారు చేసి ఇస్తున్నారు. ఆ క్లోరో అరోమాటిక్స్ అంటారు, అవి డెడ్లీ కెమికల్స్. మీరు ఆ టెట్రాప్యాక్, ఆ పేపర్, ఆ టిష్యూస్ అవంతా బ్లీచ్డ్ సిస్టమ్స్. సో మీరు నానోగ్రామ్ ఫస్ట్ తాగినప్పుడు ఏమని మీరు పోతూ మీ లోపల ఈ మార్పులు జరుగుతూ వస్తాయి. మెనీ ఆఫ్ దీస్ కెమికల్స్ కెన్ కాజ్ క్యాన్సర్. అంటే మీ డిఎన్ఏనే మార్పు చేసే గుణం ఉన్న కెమికల్స్ ఇప్పుడు వాడుతున్నారు. క్లోరో కెమికల్స్ ఆర్ వెరీ డేంజరస్ బికాస్ దే ఆర్ హైలీ దే జస్ట్ పుల్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. సో మీకు ఇన్ఫ్లమేషన్ మొదలు పెడతాయి అన్నమాట అవి. సో యూ నీడ్ హెవీ డ్యూటీ యాంటీ ఆక్సిడెంట్స్. అవి నిజంగా మీకు దొరికేది మిల్లెట్స్లో. సో మీరు ఈ కెమికల్స్ వాడి రోగాలు తెచ్చుకుంటున్నారంటే దాన్ని ఆపు చేసి మిల్లెట్ భోజనం తినడం మొదలు పెడితే రోగాల్ని మెల్లిగా కరెక్ట్ చేసుకుంటూ రావచ్చు. సో దిస్ ప్రిజర్వేటివ్స్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ లైఫ్ అన్నమాట. అది చిన్న ప్రమాణంలో ఉంది, ఇంతవరకు పర్వాలేదు అని సర్టిఫికెట్లు ఇస్తూ మీ నోట్లో వేస్తున్నారు. అందుకే సేంద్రియం, ఆర్గానిక్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. యాక్చువల్లీ జనరల్గా ప్రతి పాడ్కాస్ట్లో లాస్ట్లో అడుగుతాం అనమాట, ఎనీ అడ్వైస్ ఫర్ ది యంగ్స్టర్స్ ఆర్ వాచింగ్ అని. అడ్వైస్ ఏం లేదు, హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్ బై మనీ. మీరు తినే ఆహారం స్వచ్ఛంగా దేవుడిచ్చింది ప్రకృతి పరంగా ఉంటే ఆరోగ్యం వచ్చేస్తుంది. కాంప్లికేట్ చేసుకోవద్దండి లైఫ్ని, బీ సింపుల్. మీ పనులు మీరు చేసుకోండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి. చాలా పెద్ద పని ఇప్పుడు యంగ్స్టర్స్కి అది. నో మనం దాన్ని గౌరవించట్లేదు. వి థింక్ ఇట్స్ సమ్వన్ కెన్ డూ, మిషన్లో వేస్తాము, అది పని మనిషిని పెట్టుకుంటే చేసేస్తాం.
కానీ మీ పనులు మీ బట్టలు మీరు ఉతుక్కొని ఇలా పెడుతుంటే మీ వేళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటాయి. మనం దాన్ని చిన్న చూపు చేయడం మొదలుపెట్టాము. ఈ టెక్నాలజీ డబ్బులు ఎక్కువ అవుతూ వంట చేస్తుందా మీ ఆవిడ ఇంకా? వాట్ నాన్ సెన్స్ దట్ క్వశ్చన్ మీన్స్. అరే నువ్వెందుకు వంట చేయట్లేదు నేను అడుగుతున్నాను. వంట చేయటం చాలా మంచిది. ఇట్స్ బ్యూటిఫుల్. సో మనం చేయాల్సిన పనులన్నింటినీ పక్కన పెట్టి అదేదో చేస్తున్నాం అనుకున్నాను. నేను చేశాను. ఐఎమ్ ఏ సైంటిస్ట్, ఐ హావ్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీ అంతాను. బట్ దట్స్ నాట్ వాట్ యువర్ లైఫ్ ఈజ్. ఆరోగ్యంగా ఉండటమే నీ జీవనం. అండ్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ మై వే, దట్స్ నాట్ మై లైఫ్. నా ఆరోగ్యం పాడవుతుంది ఇది చేయటం వల్ల అంటే పారేయరా బాబు దాన్ని ఫస్ట్. సార్ మీ త్రూ అవుట్ జర్నీలో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇన్స్పైర్స్ యూ. అదొక బుక్కే కావచ్చు, మనిషే కావచ్చు, ఒక సిచ్యువేషనే కావచ్చు. వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే? జంతువులండి. ఆల్ అనిమల్స్. ఎస్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్. అమ్మ మొక్కలు అద్భుతం. ఒక్క మొక్కని మీరు పెంచి చూడండి, హౌ బ్యూటిఫుల్ దే ఆర్. అంటే 100 ఏళ్ళు ఉన్న ఒక మొక్కను చూసినప్పుడు నాకు కలిగే ఆనందం ఇంకా దేవుని చూసినంత ఆనందం. ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై లివింగ్ థింగ్స్. అంటే కుక్క, పిల్లి, అది చెప్పాను కదా మీకు. ఆ పిల్లి అది ఎలా చేస్తుందామా, అది జస్ట్ అమేజింగ్. దట్స్ బ్యూటీ ఆఫ్ నేచర్ అండి. ఆ ప్రకృతి అనేది దేవుడు తనని తాను ఆవిష్కారం చేసుకుంటున్నాడు. ఒక జీవి ఇంకో జీవి చూపిస్తున్నాడు నేను అని. సో దాన్ని మనం గమనించట్లేదు. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు, ఆ ప్రాసెసెస్ ఉంది కదా, ఆ కండరాలు, ఇట్స్ ఒక అద్భుతం. రైట్. సో ఒక మనిషి నవ్వుతున్నాడు, ఒక కుక్క హ్యాపీగా నిద్రపోతుంది. ఇవన్నీ చూస్తే నాకు పరమానందం. డిఫరెంట్ పర్స్పెక్టివ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఎస్, థ్యాంక్ యూ. మై ప్లెజర్.